మీకు అన్ని డబ్బులు పడుతున్నా? ఇంతవరకు రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు గ్యాస్ కి 500 అవి లేదు. 2500 అవి లేకపోయా, గ్యాస్ లేకపోయా. పైసలు మాకే రిటర్న్ 300 మాకే వేస్తుండ్రు. ఏడా ఇంతవరకు బస్సులో కొట్టినా పిరి పెట్టింది, ఇంకా బస్సులో కొట్టి పిరి పెట్టిండు కొట్టుకొస్తావానికి. రాత్రి బస్సు నైట్ బస్ ఎక్కినాము, నాన్న పోయింది అది నాను వెనకకెళ్ళి బస్సులో దింపుకున్నారు. ఆమె అయితే ఒలిసి వస్తున్నది. దానికి కూడా రేవంత్ రెడ్డి బాధ్యుడా? మరి పిరి బస్సు పెట్టినందుకు మరి ఇక్కడికి ఎక్కితే మరి ఎట్లా అయితే చెప్పు. మీ జాగ్రత్తలో మీరు ఉండకుండా దాన్ని కూడా రేవంత్ పిరి బస్సు అయినాక అందరు ఎక్కుతారు. అదే ఉంది, అందరికి టైం పడుతుంది. ఆడవిలలో ఉన్నారు మొత్తము. ఎట్లుంటది పిరి బస్సు పెట్టకుండా ఏదో ఒకటి బంగారం కన్నా గానీ ఏదో ఒకటి కొంచెం తగ్గిస్తే పిల్లలకు ఏదన్నా ఒకటి చూపించేది. ఎట్లున్నారన్నా? బాగున్నాము. ఇప్పుడు అయితే ఏమున్నా కానీ కొంచెం అప్డేటే సార్. ఎందుకంటే ప్రభుత్వం బాగలేదు, పాలన బాగలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే నమ్ముకొని మన మార్పు రావాలని మనం ఓటేసినాం. అంటే ఆనందం అంటే మాకు ఆనందం చేయనప్పుడు ఈ ఆనందం ఉండట్లేడు ఉంది. ఇప్పుడు రైతు బంధు వేస్తున్నాడు, సరే అయితే మనకు మీకు ఛాన్స్ ఇచ్చి వేయాలని. నువ్వు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ లెక్కలో కూడా వేయలేరు కదా. ఎప్పుడే నువ్వు వేస్తా అంటున్నావు, రైతు బంధు వేస్తాం లేదు. ఫ్రీ బస్ పెట్టినావు, ఆటోలకు గిరాకీ తగ్గింది. ఇప్పుడు మనం రోడ్డు మీద వాడేసినాం. ఇప్పుడు రోజుకు మా కుటుంబం ఎంత ఇంట్లో ఇంచుమించు 5 మంది ఉంటాం. అమ్మ, పిల్లలు. మేము రోజుకు 200-300 వేసుకున్నారు. ఇప్పుడు రోజుకు 100 రూపాయలు వస్తారు. మేము డీజిల్ వసూలు చేస్తాం. ఇప్పుడు మా పొట్ట మీద పుట్టినట్లే కదా, డీజిల్ కూడా వస్తలేదు. మా పరిస్థితి ఇప్పుడు మొత్తం రోడ్డు మీద వాడేసినాం. ఇప్పుడు నీకేమి ఎందుకు వేసినాం ఓటు? మనకు సీఎం మారాలి, మనకు మంచిగా చేస్తాడన్న ఆలోచనతో మేము వేసినాం, నిన్ను గెలిపిస్తున్నాం. ఇప్పుడు మాకు మంచిగా చేయనప్పుడు నీ పరిపాలన ఏముంది చెప్పు. కనీసం మమ్మల్ని ఇప్పుడు రైతులను చూడన్నప్పుడు ఇప్పుడు రైతు బంధు అన్నావు. రైతు బంధు దేశంలో ఆంధ్రప్రదేశ్కి రానని వచ్చినాయి అనమాట పథకాలు. అంటే 1,75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎవరికి? ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ. మరి ఏమిటి కొరకు ఇచ్చిండు అవి? ఎవరికి ఇచ్చిండు అవి? సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. కంపెనీలో ఇచ్చినావు. కంపెనీలో రైతులు అందులో పనిచేస్తారు. ఇప్పుడు అంటే రైతులు కొడుకులు ఉంటారు కదా, కొడుకులు అంటే సార్ చదివిస్తాం. ఇప్పుడు అందరికి ఇచ్చినా ఉద్యోగాలకు ఇచ్చినా రాలేదు కదా. ఇంకా అది కూడా పరిపాలన ఏం బాగాలేదు, పోయింది పరిపాలన. మళ్ళీ వచ్చేది మళ్ళీ జస్ట్ కేసీఆర్ వస్తారు. లాభం ఏం లేదు దాంట్లో. అసలు వచ్చి కూడా వేస్ట్ ఉన్న 14 నెలలు అవుతుంది. ఏం పరిపాలన ఉంది? అందరినీ వేస్ట్ చేస్తున్నాడు. రైతు బంధు లేదు, మన ఏంటి పింఛన్లు లేవు, ఏమంటారు బోనస్ వేస్తానే బోనస్ లేదు, రైతు బోనస్ లేదు. పబ్లిక్ నంతా సన్న బియ్యం సన్న వడ్లే అని చెప్పి వేపిచ్చిరి. ఇప్పుడు అంతా దింగినట్లా చేయబట్టే సారు. మాది కొడంగల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యేనే మాకే చేస్తున్నాడు. ఇప్పుడు పొట్ట మీద కొట్టినట్లా చేసిండు. అయిపోయి ఏం లేదు సార్, మాకు ఒక్కటి ఇల్లు ఒక్కటి దాపున్నది, ఏం లేదు. హుస్నాబాద్ సర్పంచ్ కిట్టా కూడా ఏర్పడదు, ఆయప్ప కూడా ఏం లేదు. చూడుకోడక ఏడవాడు చచ్చిపోతే వాళ్ళు ఎడతామే, ఇక పొట్టకు లేక ఏడవాడు చచ్చిపోతే ఎడతామే. ఒక్క పింఛన్ వస్తే మన ముసలానికి 2,50,000 పింఛన్ రావట్లేదా? ఒక్కరికి వచ్చి ఏం చేయలే. ముసలానికి ఆపరేషన్ అయితే 2,50,000 ఆరోగ్యశ్రీ ఏం పని చేయలేదా? ఏం పని చేస్తాం, ఇదే ఆడక తింటాము. భూమి ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, ఇక రాసుకొని బాగా తినాలా. ఇయ్యలేదు కొడుక, ఇస్తారేం కానీ ఇప్పుడు మాకేం లేదు. కొడుక తిన్నికే నీ కాలు మాత ఈ రోడ్డు పూట తిరుగుతాము. మంది చాలా మంది చచ్చిపోతాం. 4 ఇస్తాంటారు అంటే రాజమంది అంతా ఇంత ముసలోళ్ళ మీనం. ఇది వరకు వస్తామంటారని కూడా చెప్తే కూడా ఇస్తారు కదా అంటారని రాజం, కర్ణాటం, తూర్పు, దక్షిణ, ఉత్తరి అంతా రేవంత్ రెడ్డినే గెలిపిస్తుంది. మన కేసీఆర్ కూడా పసి పిల్లల కానించి అన్ని పిరే, కరెంటు పిరే, బస్ అంటే పిరిస్తున్నాడు. ఇప్పుడు పిరిచిండు, అబద్ధం బస్సు పిరిచిండు, మేలైంది అని కాలానదు. ఇప్పుడు 4,000 ఇస్తా, కరెంటు బిల్లు తక్కనే. నీ కాలు మాత బస్సు పిరి పెట్టిండు భగవంత స్వామి పెట్టిండు, కానీ ఎంత దీతరే కింద పడుతుండ్రు. బండి కూడా
ఇంతకాలం పబ్లిక్ లేకుండ్రి కానీ ఈ పిరిబిఎస్ వచ్చినప్పటి నుంచి మగపిల్లలకి ఒకటి మగపిల్లలు ఏమంటారు ఆడపిల్లల జనం ఎక్కడ ఉన్నారు అప్ప ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిర్రు బస్సులు ఇట్లా దిగనియకున్నారు ఇట్లా దించలేక బస్సు పుట్టుకున్న సరే ఒక లంబడాయమైతే కింద పడి కాలు అట్టి ఇరిగిపోయింది సార్ కాలమత ఇక ఎట్లా బస్సులకు అంటే పిరి పెట్టండి 4,000 ఇస్తానన్నాడు చూడు సారు 4,000 ఇస్తాడు ఆయన 4,000 ఇస్తాడు అంటే వేసినాం ఇప్పుడు ఇక్కడ మాకు పేదవాళ్ళకు 4,000 అని మొత్తం పిల్లల కానిచి చేపిస్తాం మేము అడకచింటి వాళ్ళం పాసిపోయిన బువ్వ ఊచిపోయినాం 4,000 ఇప్పిండి మీ పొట్టలు అక్కిరి ఒకటని పేదవాళ్ళము గొక్కలు లేవు పొట్టలు ఆశలు లేదు చేసి వేస్తాము ఎట్లనే వేస్తాం ఆయన మాకిస్తే 4,000 మాకు ఇస్తే ఇప్పుడు 4,000 ఇస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తాం ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ పోతే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి 4,000 ఇచ్చే 4,000 ఇచ్చే అని రేవంత్ రెడ్డికి పొడిచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డికి గెలిపిస్తాం గెలిపిస్తాం ముందు ఓ ఆయనతో మేము గెలిస్తే అవే 2,000 ఇప్పిస్తా అంటానంటే గెలిపించి ఏం లాభం గెలిపించకుంటే ఏం లాభము మాకు చేత పడుతుంటే మాకు ఉల్లాసం ఉంటుంది రేవంత్ రెడ్డి చెప్ప 4,000 ముసలోళ్ళకు ఆడక తినకుండా కానీ 4,000 ఇచ్చాని ఇష్టపడి ఉంటాం జోలు వేసుకొని కూడా బాగా తిరగాలి అవి ఇవ్వకొచ్చిరి ఇవి ఇవ్వకొచ్చిరి ఒక కరెంటు బిల్లు తక్కండి గ్యాసు తక్కండి హ్యాపీరి పురాగా 2,000 తీసుకోకుండా ఉత్తాన ఇడిచింటే అన్న బాగుండు ఎప్పుడోలే తీసుకుంటా కొట్టుకొని పైసలు తీసుకోకపోతుండ్రు అట్లా తీసుకుంటుండ్రు మళ్ళీ కొట్టుటే ఎట్లా కొడుతుండే కానీ చూడు సారు 4,000 ఇయ్యమాను మేము ఈ రోడ్డు మీద తిరగము మోటార్ల కింద పడి సావము ఏ దాని కింద పడి సావం ఇక చచ్చిపోతే మాత్రం రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారే ఇయ్యప్ప వాళ్ళకి ఒక్క పిచ్చిని ఇస్తే రోగం నొప్పి రాదా దొరలకు దాతలకు వస్తారు రోగం నొప్పి దొరలు మంచి చిరుమంతులకు వస్తారు రోగులు మేము పేదోళ్ళం మాకు సర్కార్ దవాఖానలో అందరికి అవే గోళీలు అందరికి అదే సూది ఈ కాలమ సారు మేమేం లేదు గాతో కట్టడం కొట్టాల మాకు ఆశలు లేదు ఏం లేదు సారు 4,000 ఇయ్యని ఇక మేము తిరగము సారు పసిపిల్ల కానించి మా ఇంట్లో పుట్టిన మనస్తున్నది మొత్తం రేవంత్ రెడ్డికే వేసినాం అప్పుడు రేవంత్ రెడ్డి గెలిపియాలంటారంటే రేవంత్ రెడ్డిని గెలిపించినాం. నమస్తే నమస్తే ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన? మంచిగా ఉందన్న. మీ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది కోడంగల్లో? చాలా మంచిగా ఉన్నది, చాలా మంచిగా ఉంది. చేస్తున్నా అన్ని పనులు చేస్తున్నాడు. కొంతమంది దళిత బంధు పడట్లేదు, రైతు బంధు పడట్లేదు అంటున్నారు. రైతు బంధు అన్ని పడ్డది, మాకైతే అన్ని పడ్డాయి. పడలోకి ఎవరికి నోట్లో కొరకు వాళ్ళు లేవు అంతే. ఎందుకు పడలేదు వాళ్ళకైనా? వాళ్ళకి వాళ్ళ లోపల ఏముండవు, వాళ్ళకి వాళ్ళు లేవు. నాకు ఇంతకుముందు కూడా రేషన్ కార్డుల పేరు తప్పునే పడలేకునే, మళ్ళీ అన్ని సరి చేసినాక మళ్ళీ పడ్డది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలని అంటున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అందుతాయి సార్ అవి? ప్రజలకు అందరికి అందుతాయి, ఒక్క కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి అని లేదు కదా, అందరికి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, అందరికి అందుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాస్తూ పడుతున్నాయి, ఒక్కరికని కాదు కదా సార్ పాలన, అందరి గురించి ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా అందరి గురించి చేస్తుంది, ఒక పార్టీ గురించి అని చేయదు కదా, అందరి గురించి, అన్ని పార్టీలు అన్ని గురించి చేస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి మేము 15 సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఆయన ఈ కొడంగల్కి ఫస్ట్ వచ్చినప్పటి నుండి ఆయన తరపున ఉన్నాము, ఆయన ఏమని ఉన్నాము. అనుకున్నారా సీఎం అవుతాడని ఏ రోజైనా? అనుకున్నాం సార్, ఇంతకుముందు ఓడిపోయినప్పుడు అనుకున్నాం కానీ ఓడిపోయిండు. ఇప్పుడు మళ్ళీ గెలిచినాక సీఎం అవుతాడు అనుకున్నాం, అయిండు. చేస్తున్నాడు సార్, ఇంత చేసుకుంటూనే వస్తున్నాడు, ఇంకా చేసేటివి కూడా ఉన్నాయి, ఇంకా చేస్తారని కూడా అంటున్నాడు. ఇంకా 4 గంటల టైం ఉంది సార్, ఇప్పుడే కావాలంటే ఏడైతుంది, గెలిచి ఏడాది కూడా కాలేదు. మొత్తం పనులు కావాలంటే 5 ఏళ్ళ పనులు ఒకటిసారి సంవత్సరం కావాలంటే అయితే సార్ కావు, అందుకంటే 5 ఏళ్ళ వరకు కావచ్చు అని అనుకుంటున్నాం. 50 ఓట్లతో ఈసారి రేవంత్ రెడ్డిని ఓడగొడతా అంటున్నాడు. ఆయన ఓడగొడతా అంటే ఆయన చెప్పుకోండి, ఎన్నో చెప్పుకుంటారు, వచ్చి అడిగితే కదా. మన ఆయన ఇస్తున్నది ఇచ్చిండా, అది ఇది అన్నాడు, ఇది అన్నాడు, ఇల్లు అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏడా అవన్నీ వృత్తి అన్నాడు. ఎవరు? కేటీఆర్ ఎప్పుడు తీసుకున్నాడు దత్త? తీసుకొచ్చి ఏం చేసిండు? అప్పుడు తీసుకొని ఏం చేయలేదు, వచ్చిండు పోయిండు. లేదు వచ్చిండు పోయిండు, ఏం చేయలేదు.
ఇంతవరకు కొడంగల్ ముఖం వెళ్ళలేదు ఎప్పుడు వచ్చినప్ప చెప్పు నాకు ఒకసారి వచ్చి పోయిండు దత్తదులే పోతుందిలే ఎవరికి ఇచ్చిండు చెప్పు వచ్చి అట్లా మరి ఈసారి గెలుస్తాడు రేవంత్ రెడ్డి కంపల్సరీ మెజార్టీతో గెలుస్తాడు 50,000 ఓట్లతో ఓడగొడతామంటుంటే వాళ్ళు ఎవరు కేసీఆర్ వాళ్ళు ఓడగొట్టని ఎవరు మా మనసులో నీకు ఏముంది తెలుసా నీకు చెప్పు మా మనసులో ఏముంది నీకు తెలుసా ఆయనకు ఏం తెలియదు ఆయనకు ఎవరు బేకైతే ఎన్నోడు కూర్చొని ఎవరు బేకైతే మాట్లాడతారు మా పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తాడు ఈసారి 50,000 ఓట్లతో రమ్మ గెలిస్తే మంచిదే కదా మేము గెలిస్తే మంచిదే కదా చేస్తే ఆయన చేస్తే కూడా మంచిదే కదా ఓకే అందుబాటులో ఉంటున్నా మీకు రేవంత్ రెడ్డి కంపల్సరీ అందుబాటులో ఎప్పుడు మొన్ననే ఇప్పుడు నల్లది ఇదే అయింది మొన్న పోయి ఇది చేస్తే అంటే కరెంట్ ఇది చేసి అప్పుడు కరెంట్ 3 గంటలు అంటావు కదా ఇప్పుడు 24 గంటలు ఉన్నది నైట్కు అప్పుడు బంద్ చేస్తుంది ఇప్పుడు బంద్ లేదు నైట్కు ఎవరన్నా అడుగుమాను రైతులు నేను రైతునే కదా 24 గంటలు ఉన్నది కరెంటు నైట్ కూడా వస్తుంది ఇప్పుడు కరెంట్ అప్పుడు 6 గంటలకు బంద్ చేస్తుంది కట్ చేస్తుంది అవును 6 గంటలకు బంద్ అవుతుందో బంద్ కాదు అంటాను కేసీఆర్ పాలనలో 6 గంటలకు బంద్ అవుతుంది నైట్ మళ్ళీ ఉదయం వస్తుంది మరి ఇప్పుడు నైట్ అంత ఉన్నది 24 గంటలు కరెంటు ఏంది రైతుకి మంచిది ఉంది రైతుకి ఏ ఇబ్బంది లేదు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎట్లుంది పాలన మంచిగా ఉంది బాగుంది సీఎం అయింది కదా అందుబాటులో ఉంటున్నా మీకు ఇంట్లో వాళ్ళ అన్న ఉంటాడు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు వాళ్ళన్న ఆయన కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు అంటాడు అంటారు జనాలు మస్తు అంటారు వాళ్ళ అన్నట్టు వినాలి వస్తుంటాడు నిన్న వచ్చిండి వస్తారు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి చూసుకొని పోతారా ప్రతి కార్యక్రమం అతనే అటెండ్ అవుతాడు ఓకే ఇప్పుడు కొంతమంది రైతు బంధు డబ్బులు పడలేదు ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పడాయి అంటున్నారు దానిపై అభిప్రాయం ఏంది పడుతున్నాయి అందరికీ పడుతున్నాయి నాకైతే పడ్డాయి గెలుస్తాడా ఈసారి మళ్ళా రేవంత్ రెడ్డి ఏమో ఇంకా పనులు ఉన్నాయి కదా చేసాడు ఇప్పుడైతే 5 హామీలు అన్నాడు 4 హామీలు ఇస్తున్నాయి కదా ఇక ఇండ్లు అవి అయితే వస్తాడు మళ్ళా సార్ అయితే ఇండ్లు ఇస్తే పక్కస్ ఇండ్లు అవన్నీ ఇస్తే దళితు మళ్ళా అందరికి బీద వాళ్ళకి సాయం చేస్తే పక్కస్ చేస్తున్నాడు బాగానే అభివృద్ధి అవుతుంది రోడ్లు అవి అవి బాగానే కేటీఆర్ వచ్చి ఈసారి నిలబడితే 50,000 ఓట్లతో కూడా కొడతా అంటున్నారు అంత లేదు అది వేస్ట్ మాటలు అప్పుడు ఆయన కేటీఆర్ దత్త తీసుకున్నా ఇక్కడ కొడంగల్ వచ్చి రోడ్డు మీద ఏం చేసిపోయా ఊకేనా ముఖం ఎలక్షన్లో అప్పుడు వచ్చి పోయిండు మళ్ళీ ఇంతవరకు రానని లేడు ఇప్పుడు వచ్చి ముఖం లేకుంటుందని పోయి కోజిగిలో పోయి మీటింగ్ పెట్టిండు నిన్న ముఖం లేదు వీడికి రానికి అందుకే ఆడ పోయి మీటింగ్ పెట్టిండు యాది వాడు పట్టాడు మా సారే వస్తాడు మళ్ళీ పక్క రేవంత్ సార్ వస్తాడు ఎప్పటి నుండి చూస్తున్నావు రేవంత్ రెడ్డి మేము టీడీపీలో ఉన్నప్పటి నుంచి వస్తాం కలవకు కలిసినప్పుడేనా ఫుల్ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర నా పోయినసారి నా ఫోన్కు ఉండే ఫోన్ ఓటుకోయింది దాన్ని ఇట్లా మా వీర అభిమాని రేవంత్ అన్న కొంతమంది బాగాలేదు పాలన అంటున్నారు అంటారన్న కొంతమంది ఇప్పుడు మనుషులు అనగా ఏదేదో అంటుంటారు చేసేటోని కేసీఆర్ని అప్పుడు చేసిన అండ్రి కొంతమంది అవమానించారు కొంతమంది బాగా ఇప్పుడు ఇతన్ని చేస్తుండు కానీ కొంతమంది అవమానిస్తారు కొంతమంది ఇది చేస్తారు లాస్ట్కి అయితే తెలుస్తుంది మళ్ళీ ఎలక్షన్ వస్తే అన్ని అభివృద్ధి ఇప్పుడు పనులు అయితే చేస్తున్నాడు కదా నైటే మెసేజ్ వచ్చింది 6,000 మా నాయనకు ఎకరాకు పైసలు వేసిండు చేస్తాడు పనులు కానీ కొంచెం కొత్త సంసారం కదా ఇప్పుడు మనది ఇండ్లు ఇప్పుడు కొత్త పెళ్ళైన సంసారం అన్ని కొనుక్కోవాలంటే కష్టమే కదా అట్లా ఇప్పుడు అతను కొత్త ఎక్కిండు చేస్తాడు చేసుకుంటూ పోతాడు మా నాయన అకౌంట్ ఇది 757 6,150 మా నాయనకి ఎకరా మా అమ్మకి ఇంకా 2 ఎకరాలు వరలే ఇది అన్ని ముందుగాల నుంచి పడ్డాయి ఇది పడ్డాయి రాత్రి 6,150 పడ్డాయి అన్ని ప్రూఫ్ ఉంది అన్న చూడండి ప్రూఫ్ లేదా చేస్తుండగా అన్ని ఇతడే కొన్ని అవుతున్నాయి ఇప్పుడే అన్ని అయితే ఇండ్లు అవన్నీ చేసుకుంటూ అవుతాడు అన్ని అంటే ఒకటే పని అంటే కాదు కదా సంవత్సరం అయింది మనం ఇంకా 4 ఏళ్ళు ఉంది ఇంకా ఉన్నది పరిపాలన అతను అప్పుడే అంటే ఎడవుతుంది మనం ఇప్పుడు ఒకటే పరి ఫ్లైట్ కొనుక్కోవాలంటే కొనుక్కుంటామా ఫస్ట్ ఆటో నుంచి కార్ నుంచి బస్సు ఇట్లా పోతుంటుంది జీవితం అనంగా అదే అట్లా అంతేగానా 4,000 ఇస్తానే కదా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు ఇస్తాను ఇయ్యపాయ ఇట్లా ఇస్తానే మరి 11,000 వేస్తానే కదా చెండ్లేని వాళ్ళకు ఇయ్యపాయ ఇయ్యలేదు దళిత బంధు కూడా నాకు చేను లేదు కదా కొడుక
2000 వస్తున్నాయి. ఈ 4000 ఇస్తాను ఇవ్వలేదు, చేనులకు 11,000 ఇస్తాను ఇవ్వలేదు అంటున్నాం. ఏమా అయ్యా ప్రభుత్వం ఇదేనా నీ లెక్క? రేవంత్ రెడ్డి ఇదేనా నీ లెక్క? భూమి లేని వాళ్ళకు 12,000 లాంటివి, ప్రతి ఆడవిలకు 2,500 లాంటివి, ఇల్లు లాంటివి, ఆ బస్సు ఒకటి ఫ్రీ చేసినా వాపా. నేనేమనుకోవాలి చెప్పు? ఇప్పుడు నేనేమనుకోవాలి? ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో వచ్చి వెంకటాటని కలుస్తుంటివి, కలిసి మాట్లాడుతుంటివి. ఇప్పుడు నేను చూద్దామంటే అసలు సీక్రెట్ వాళ్ళని ఇసిరి కొడుతున్నావు. ఎట్లా నీది? ఏం ప్రభుత్వం నీది? ఇంతకు ముందు కలిసాడు, ఏడ ఉంటే ఆడ మాట్లాడిపోతున్నాయి. ఇప్పుడు 1 మోడ్ ఇదే నాయా నీ ప్రభుత్వం? ఎప్పుడెత్తాడు? ఏడ తెలిపా నాకు భూతాలి అసలు ఇంత సెంటు లేదు. ఇల్లు వస్తాయేమని అనుకో ఆశ. అటు నా భార్యకు 2,500 అటు అదివా ఏమి 12,000 అని అదివా ఉండడానికి పెడుతున్నారు. ఓడి వస్తే అంతే, నీవు వస్తే అంతే. ఎట్లా నీకు అసలు ఎవరు చెప్పేటోళ్ళేరా? అదే అసలు ఇది ఉండాలే కదా. ఎప్పుడు వేస్తావు? ఎప్పుడు వేస్తావు? ఎప్పుడు ఇస్తావు నువ్వు? వచ్చినప్పుడేమో మాట్లాడుతుంటి, ఇప్పుడు మాట్లాడమంటే అసలు నీ వచ్చేకే రానిస్తలేవు. తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న కంటి కనిపించాడు. అరే మాట్లాడినమ్మా, పిలుచుకొని మాట్లాడిండు, పిలుచుకొని మాట్లాడినే నేను. ఇప్పుడు అసలు చూద్దామంటే కనిపించలేడు. ఇట్లా ఎందుకు చెప్తున్నావు నువ్వు? నీకెవడు అసలు చెప్పేటోళ్ళు లేడా? బిజీ అయితే అక్కడక్కడ ఉంటావా? ఇక్కడ ఎక్కడన్నా ఒక్కొక్కనా నీ కొడంగల్ తాలూకా. ఇంకా ఎవరు ఆడతారా? మాడుగురు చాలా ఉండా. నా పరిస్థితి ఎవరు చెప్పుకోలే. చెంటు భూమి లేదు నాకు. అగో పసి పిల్లాడు దాకా నాకు చూపుతున్నా. వీడికి ఏడదా ఏం చేయలే. ఇప్పుడు నా పిల్లాడు వండిండు, ఎట్లా చేయలే చెప్పు? ఎవరిని అడగాలి నేను? పైసలు ఎవరు ఇస్తలేదు నాకు. గవర్నమెంట్ అటు అది పోతే అసలు పట్టించుకున్నారు. నేను నెత్తి కొట్టుకున్నా. ఏం చేసి చెప్పు? నువ్వేం మామూలుగా చెప్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? సీఎం వచ్చి సపోర్ట్ చేయకుండా కుర్చీలో కూర్చుంటివి. 5 గ్యారంటీ లాంటి సొంత నియోజకవర్గాన్ని కూడా ఏం చేయట్లేదా? ఏ ఏంటది చూడు, ఎంత అవేనా ఇవన్నీ సొంత నియోజకవర్గం ఏంటది? ఏంట చెప్పు? ఇల్లు అని ఏంట చెప్పు? ఉండదా చెప్పు? నీవే చెప్పు. ఉండదా? ఏం పని చేస్తున్నావు నువ్వు? అసలు నీకు చెప్పేటోడు అసలు బుద్ధి ఉండదా లేదా నీకు చెప్పేటోనికి? కాలుతామంటే అసలు రానియవు మాట్లాడు. నేను జీతం ఉండా, గొల్లశేఖర్ దుల్లకాడ జీతం ఉండా, మైలారం రేడు మైలారం నాది, కొడంగల్ తాలకాల నీది. ఎట్లా చెప్పు? ఇంతకుముందు ఎంపీటీసీ ఉండే గొల్లశేఖర్, అతంతా జీతం ఉండా 10 ఏళ్ళ నా పిల్లలను పోషించుకుంటున్నా. ఎవరు దిక్కు లేదు, ధీమా లేదు, భూతల్లి లేదు, ఏం లేదు. ఇట్లా ఈ గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మా అన్న సీఎం అయితే నాకేమన్నా అభివృద్ధి అయితే అని చాలా ఆశపడుతుంది. ఏంటంది ఇది? ఏంటది అభివృద్ధి? నా అభివృద్ధి ఏంట చెప్పు? ఎన్నిసార్లు కలిసి సీఎం కాకముందు 3 సార్లు కలిసిన. మాట్లాడిన డైరెక్ట్ పోయి ఏమన్నాడు? నీకేం అయ్యా వెంకట, నీకేం లేదు, నేను గెలవందాడు, ఇల్లు ఇస్తా, అది ఇస్తాను. గుర్తుపడతాను. ఇప్పుడు గుర్తుపట్టే కష్టం. ఆయన పెద్ద కుర్చీ ఎక్కింది కదా, పెద్ద కుర్చీ ఎక్కినావు. గదే ఇప్పుడు మరి మాకు ఇవి ఎట్టిను ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఆయన కొనికి ఇప్పుడు అవుతుందా? శాతం అవుతుందా? తీసాడ వాడేస్తారు నన్ను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమో మంచిగా మాట్లాడుతూనే, ఇప్పుడేమో తీసి పాడేసిండు. ఏం చేయలేదు నేను చెప్పు? ఇప్పుడు నేను అనుకున్నా నా మనసు పూర్తిగా మా అన్న సీఎం అయితే 10 లక్షల రైతు బంధు నా ఇంటికి నడిచిపోతుందని అంత విశ్వాసంతో నిన్ను కోటేసి గెలిపించిన. ఏడ నీ విశ్వాసం ఏడ చెప్పు? ఇంత నమ్మకం ఎట్లా చేయాలి? మళ్ళీ ఒకసారి నీ కోటి ఎట్లా వేయాలి? ముద్ర పెట్టి చెప్పు. ఇది వరకు ఏడాది వెళ్ళిపా 4 ఏళ్ళు ఉంది కదా, 4 ఏళ్ళు ఇంకెప్పుడు? 4 ఏళ్ళకు ఎప్పుడు చచ్చినాక ఎవడో, బతికినాక ఎవడో. ఇగో నా పిల్లని తీసుకొని పోతికి తీరుకున్నా. వీటికి 60,000 ఎంత అన్నం జీతం ఉండాలి, ఎంత అన్నం నా పిల్లలని నడుపుకున్నారు చెప్పు? అట్లా అనుకోతే నాకు ఆడికోతే తీసి పాడేస్తారు సార్. ఆడికి తీసి పాడేస్తారు. ఏం నెత్తి కొట్టుకున్నా? ఇట్లా అనుకోతే మా కోసం కనుక్కున్నారు అంటారు మీరు. మా కోసం కనుక్కున్నారు అంటారు సార్. మీరు రేవంత్ రెడ్డి ఎక్కడున్నావు? నా అన్నని విశ్వాసంతో నీకు ఓటేసి గెలిపించిన. నీ సీఎం కావాలంటే ఎంతో బ్రహ్మాండంగా ఇది పడ్డా. సీఎం అయితే కుర్చీ మీద కూర్చుంటివి, మమ్మల్ని కేరీ చేయకూడదు. ఎట్లా నాతో 3 మాటలు మాట్లాడినావు నువ్వు. ఇప్పుడు అసలు చూద్దామంటే ఒక కంటికి కనిపించలేవు నువ్వు. ఏం చేయలేదు చెప్పు? నేను నాది అంతా చెప్తా, కలిసి చెప్తా. ఎప్పుడు చేయలే, చెయ్యాలి కానీ ఎప్పుడు చేయలేదు చెప్పు? చెప్పుడు కానీ చేసుడు లేదు. అదే చెయ్యాలి. దీన్ని వెనక కడతానే, ఏమేమో చేస్తానే, గెలవందాడి ఏడాది వెళ్ళిపా. ఇదివరకు పనులే లేవు.
ఏడాది వెళ్ళిపా చెప్పుడేమో కానీ చేసుడు లేదే లేదు పొట్టకు బంక గెలుస్తాడు అసలు నీకు ఓటు వేయనన్నా నేను అసలు వేయను నీకు ఓటు అసలు నీకు వేయను ఓటు నేను ఎవరంటానన్నా పోతా ఏమి ప్రభుత్వం నీ ప్రభుత్వం అస్సలు మంచిగా నచ్చుతానే లేదు నాకు అసలు కాదు కేసీఆర్ మంచి చేశాడు వాడేం చేసిన వాడు దొంగ వాడేం చేయలే వీడేం చేయలే వీడు వస్తే నాకు చాలా అభివృద్ధి అయితే అని చాలా మనసు పూర్తిగా ఓటు వేసిన వానికి వీడు ఇది లేదు అది లేదు వాడు దళిత బంధాటం పేదోళ్ళ కంటే వాడు ఉండోళ్ళకి ఇచ్చి వాడు వీడు వచ్చి వీడు ఇస్తాడేమి ఇంత జీవనమై బతుకుదాం పేదోని భూమి లేదు ఏం లేదు పిల్లలు చిన్న ఉండరు అంటే వీడు అది లేదు ఇది లేదు ఏం చేయలేదు సార్ చెప్పు ఇప్పుడు నీకెవ్వరు చెప్పాలి ఇప్పుడు కాదు నిన్న కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి 50,000 ఓట్లతో ఓడగొడతా అంటుండు ఏం బంక్ కొడతా ఆ కొడుకులు కట్టినట్టు దొంగ దొంగ బాడుకోడు రాజకీయం మొత్తం దొంగ చూడు మొత్తం దొంగలే పద ఎత్తారు ఇక వాడెక్కడనో వీడెక్కడో వాడెక్కడనో వీడెక్కడనో మన కష్టం చేసుకున్నాలే మనం చల్లగా బతకాలి దేవుని పేరు మీద ఏమిది ఒకటి అభివృద్ధి అంటే ఈ మా కోడంగల్ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కావాలి అని నిండు మనసుతోనే అనుకున్నాం అయినవి కానీ అసలు మమ్మల్ని కేరీ చేతలేవు నీకు ధర్మం అసలు ఒప్పునా నీ న్యాయమా అన్యాయమా మళ్ళీ ఒకసారి నీకు ఎట్లా ఓటు వేయలే చెప్పు నీవే చెప్పు నీకు ఎట్లా వేయాలి ఓటు గెలిస్తే మంచి అయితే అనుకున్నావా అవు గెలిస్తే మంచి అయితే అనుకున్నా ఈ ఏడాది వెళ్ళిపోయి 5 వరకు మంచి ఏడాది ఎంత ఆనం చూడాలి చెప్పు ఎంత ఆనం మోపికే పట్టాలి మొన్న కాగితాలు రాసి భూమి లేవు 12,000 అంటే ఏడాది 12,000 లేవు ఒక దుడ్డు లేవు నా పిల్లాన్ని తిరుగుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండే ఏం చేయలే ఫ్రీ బస్ ఇవ్వలే మొగళ్ళని ఇంట్లో కాడ పెట్టిండ్రు ఆడేళ్ళు మొత్తం ఊళ్ళ పొడిగా తిరుగుతున్నారు మొగళ్ళను ఇంట్లో కాడ పెట్టిండ్రు ఆడేళ్ళు మొత్తం రాజ్యం అవుతున్నారు ఈ బస్సుల కాడ వచ్చి చూడయా సార్ రేవంత్ రెడ్డి ఈ బస్సుల కాడ వచ్చి చూడు ఇగో ఇప్పుడు నా పిల్లలు వండి నువ్వు పరిస్థితి బాగాలి ఇప్పుడు జల్దీ పోదామంటే అసలు సంధిస్తలేరు జనాలు ఇసురు దొబ్బుతున్నారు నా పిల్లల్ని పట్టుకొని ఇప్పుడు ఎట్లా చేయలేదు చెప్పు నేను ఎట్లా చేయలేదు చెప్పు ఇప్పుడు నువ్వు వస్తావా నువ్వు కారు తీసుకొని వస్తావా చెప్పు ఇంత దాడి ఘోరంగా చేస్తే ఎట్లా ఉంటావు సార్ నీ మళ్ళీ ఒకసారి ఎట్లా ఓట్లు ఆడుతావు నీకు ఎట్లా ఓటు వేయలే నీకు ఏం చేయమన్నా చెప్పాలి సార్ నీకు ఎవరు చెప్పేటోళ్ళు లేరా ఆ మంత్రులు చెప్తలేరా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తలే ఆయన సీనియరే కదా సార్ ఆయన చెప్తలేడు నీకు బట్టి విక్రమార్క అతను సీనియర్ కదా అతను చెప్తలేడా బొంగులేడు శ్రీనివాస్ కదా అతను చెప్తలేడు నీకు ఎవరు చెప్తలేరు మంత్రులు చెప్పు కొడంగల్ గురునాథ్ రెడ్డి అతను కూడా సీనియర్ మనిషే కదా ఆయన కూడా చెప్తలేడా నీకు నెత్తికి ఎడతలేదా ఏం పని చేస్తున్నావు సార్ నువ్వు ఇంతకు నువ్వేం పని చేస్తున్నావు హైదరాబాద్ కి మొన్న 1,75,000 కోట్ల తెచ్చిండు ఇన్వెస్ట్మెంట్ పక్క దేశాలకు పోయి ఏం చేస్తావు తెచ్చి 1,70,000 కోట్లు తెచ్చి ఏం చేస్తావు ఇక్కడ అభివృద్ధి చేయింది అక్కడ హైదరాబాద్ ఏం చేస్తావు నా పొట్ట కాలుతుంది ఇప్పుడు మా అన్న సీఎం అయితే నాకు ఎంతో ఆనందంగా అయితే అని అనుకున్నా సెంటు భూమి లేదు నాకు సెంటు భూమి లేదు గెలిచిన రోజు ఏం చేసినావు ఏం చేస్తావు గెలిచిన రోజు మస్తు ఎగుడు రాడ మా అన్న సీఎం ఆట మంచు పుడితే తెల్లనాకే ఎగుడు రాట ఇప్పుడు ఏడున్నా చెప్పు ఇప్పుడు దుఃఖం వస్తుంది నాకు నా పాప వాడిని ఇప్పుడు తీసుకొని పోతే రూపాయలు లేదు సార్ ఇప్పుడు నేను ఎవరిని అడగలే చెప్పు సెంటు భూమి అని ఎవరికైనా గిరివెత్తునా అది లేదు ఏం చేయలే చెప్పు 10 లక్షలు ఇస్తా అంటే ఏడా చెప్పు లేని వాళ్ళకు సరే మరి ఈసారి ఎవరిని గెలిపిద్దాం కేసీఆర్ వద్దండి రేవంత్ రెడ్డి వద్దండి అరే ఎవ్వనికేనేలే సార్ ఎవ్వనికేనేలే శివుని పేరు మీద ఆ సాంబశివుని దాతో ఎవ్వనికేనేలే కానీ రెక్కల కష్టం మాత్రం తప్పింది కదా సార్ ఈ రాజకీయం మాత్రము దొంగ నాటకాలు ఆడతారు సార్ ఇది రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా దొంగ నాటకాలు నువ్వు 3 మాటలు ఈడ ఒక 2 సార్లు ఎమ్మెల్యే అయినావు 3వసారికి ఓడిపోతాయి మళ్ళీ ఒకసారికి మల్కాజిల్లా గెలిచి ఆడ గెలిచి ఎంపీ గెలిస్తే మంచిగా సంతోషం పడుతుంది ఆ నోటలు మళ్ళీ సీఎం అవుతుంది మంచిగా సంతోషపోయినా ఇప్పుడు సీఎం అయినాక మంచి అవుతుంది అభివృద్ధి అనుకుంటే ఇంతగానం చేస్తున్నట్టు ఏం చేయలే నీకు ఎవరు చెప్పాలి చెప్పు ఎట్లా తినాలి మేము ఎట్లా బతకాలి ఉండోళ్ళంటే భూమి ఉండదు వాళ్ళు గిరివేసుకొని అమ్ముకొని కోట్ల వస్తాయి బతుకుతారు మరి నేను ఎట్లా బతకాలి చెప్పు నేను చెప్తాను నీవు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటికి వస్తే పిలుచుకొని మాట్లాడుతుంది నా ఊరికి మైలారం వస్తే రేయన్ మైలారం పెద్ద నర్సిరెడ్డి ఇంటికి వస్తే నన్ను గుర్తుపట్టి పిలుచుకొని భుజం మీద చేసి మాట్లాడినావు సార్ రేవంత్ రెడ్డి నేను గుణశేఖర్ జీతాన్ని ఆ తర్వాత 10 ఏళ్ళ దూలమల్పాటి నాకు 2 కొడుకులు ఒక కొడుకు 10 నెలలు ఉన్నాడు ఒక కొడుకు 13 ఏళ్ళు ఉన్నాడు ఇగో నా చిన్న పిల్లని తీసుకొని తాకనకోతున్నా నువ్వు ఇంత దారుణంగా చేస్తున్నావు అంటే ఏం చేయలేను నేను బాధ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నా అనుకోలేదా ఏమనుకున్నాను సార్ ఇప్పుడు ఆయన ఏంటాడు చెప్పాలి ఈ ట్రైన్ అయినా మాట్లాడ మస్తు ఆశ ఒకట ఈ రోజు వచ్చింది టైం కలిసి వచ్చింది ఈ రోజు బుద్ధి చెప్తున్నా అతనికి ఇంతకన్నా బుద్ధి మార్చుకొని 5 గ్యారంటీలు చేస్తావా సపోర్ట్ చేయకుండా 10 దిగుతావా ఒక్కటే మాట చెప్పు ఎందుకు ఇట్లా చెప్తున్నావు
అరే ఉండోళ్ళని పొట్ట మీద కొట్టాలి, లేనోళ్ళని కొట్టకు. మీకు కొడంగల్కి ముఖ్యంగా ఏం చేస్తే బాగుంటుంది అంటున్నావు? ఏం చేయలే, మంచి మంచి అభివృద్ధి చేయలే సార్. ఇప్పుడు బస్ స్టాండ్ మంచి చేయాలా? బస్ స్టాండ్ మంచి చేయలే, లేనోళ్ళకి ఇంత భూమి ఇవ్వలే, లేనోళ్ళకి ఇంత ఇవ్వలే. ఏమేం కావాలి నీకు? ప్రతి లేనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఏం చేస్తారు మరి టీవీ నైన్ ఎందుకు సార్? మరి మాట్లాడరా? నా గురించి కాదు, మొత్తం తెలంగాణ గురించి వచ్చిండ్రు. ఏం చేస్తే బాగుంటుంది? కోడంగల్కు ఏం చేస్తావు? మంచి మంచి అభివృద్ధులు చేయి సార్. నువ్వు మంచి మంచి అభివృద్ధులు చేయి. నేను చదువు రాను, నాకు అవన్నీ ఇంగ్లీష్లో చెప్పడానికి నాకు చదువు రాదు సార్. నాకు నేను మోటు మనిషిని, నేను దూరంలో మొత్తా నా పిల్లలను పోషించుకొని బతుకుతున్నా. నీ సీఎం కావాలని పలకట్లేదా? నేను సీఎం కావాలని ఎంతో అభివృద్ధి పడ్డా. మా అన్న సీఎం అయితే ఎంతో మంచి అయితే అని అనుకున్నా సార్ రేవంత్ రెడ్డి. నీవు అయినావు, ఇప్పుడు అయ్యి ఏం పని చేస్తున్నావు? నీది పని చేస్తే 100 ఏళ్ళ చరిత్ర నేను నిలిచిపోలే. అట్లా తెచ్చుకో. నీవు కాపోని పొట్టలో ఉంటున్నావు కదా సార్. నువ్వు అతిథువ్యా మంచి కాపోడవు. ఎందుకు? నీకు మైండ్ ఎట్లా ఉండాలి? ఫ్రెష్గా అట్లా ఉండాలి, కంప్యూటర్ మైండ్ ఉండాలి నీకు. నీవేం పని చేస్తున్నావు? మంచి మంచి అభివృద్ధి పనులు నడిపి నీవు పని చేసిపోతే చరిత్రల పేరు నిలవాలి. చరిత్రలో ఏడుండదు నా ఏడాది వెళ్ళిపోయి ఇప్పుడు ఏడుండదు. ఏడ సార్ నీవే చెప్పు, ఏడాది ఏమన్నా అంటే మీ దౌర్జన్యం ఎక్కడ చేస్తారు? ఎట్లా చేయలే చెప్పు. ఏం దౌర్జన్యం చేస్తుండు? ఇట్లా ఏమన్నా మాట్లాడితే ఏమన్నా తీసుకొని రా జైలు రా అనొచ్చు, చెప్పలేము. మరి ఏం చేస్తాం? ఇట్లా లేని క్వశ్చన్లు ఆడితే మరి నాకు అన్ని అనుభవం తెలుసు. ఎక్కదాకా మాట్లాడితే వీడియో వారా పొట్టేడు ఆట తీసుకో వేయొచ్చు. ఏ తోడో నా జంటగా శివుని పేరు మీద పోతే అక్కడ పోతాం, ఉంటే వస్తాం. అంతకు మీరు ఇంకేమైతే నా పిల్లాడు చిన్నాడు, ఓ పిల్లాడు 13 ఏళ్ళు, నా భూతల్లి అయితే లేదు. కష్టం చేసుకున్నారే, బతకాలే. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే ఇల్లు అన్నాడు మా అన్న, ఇల్లు ఇస్తాను నాకు 10 లక్షలు దళిత బంధు వస్తుంది అనుకున్నా. కానీ ఏడా అయ్యా నదిలో ముంచే పోయి ఆ బాయిలే పోయి అనాథం నెత్తి పెట్టి ఇట్లా ముంచేనాను. నేను మీనికి ఎప్పుడు రాలే చెప్పు, వస్తానా? ఆయన చేతి పెట్టి ముంచినప్పుడు నేను మీనికి వస్తానా? ఆయన గెలితే నా జుట్టు వాటి మీనికి గుంసలు బాయిలోకి వెళ్ళి అనుకున్నా. పూర ముంచేసి యాండ చెప్పు. ఏం చేయలేదు చెప్పు, ఏం చేయలేదు సార్ చెప్పు. ఇప్పుడు ఆ పిల్లానికి దుడ్లు లేవు, దాకాన కోలే. భూమి ఉండయా? భూమి గిరివెత్తినా భూమి లేదు, ఏం లేదు. ఇది ఎక్కడ కష్టం మీద ఎంత అన్నాను నాకు చెప్పు. వీటికి 80,000 దసరా ఉంటే చెప్తున్నాడు. ఎవరు పూజించాలి చెప్పు? భూతాలు ఉన్నాయా? ఓ ఎకరం ఉన్నా లేదు. ఒక గవర్నమెంట్ సాయం చేస్తుందా? అది లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ మేడం తక్కువ పోతే ఆ మేడం తక్కువ అంటది, ఆ సార్ తక్కువ పోతే ఇంకో సార్ తక్కువ అంటాడు. చదువురాదు శాస్త్రంగా. ఆ పిల్లలని తీసుకొని ఆ భార్య ఎవరు అసలు కేరీ చేయరు. ఏం నెత్తి కొట్టుకున్నా? పొద్దుగల నసుకలు వచ్చినాయి, వరకు కన్నంలే గాసంలే గాజులే. ఏం చేయలేదు సార్ నేను చెప్పు పరిస్థితి. ఎవరు చెప్పలే. ఈ ప్రభుత్వమే కదా లేనోని ఆదుకునేది, ఈ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఇంకా ఎప్పుడు పోయినాక ఇంకా అప్పుడు శివునోత పోయినప్పుడు నీవు ఆదుకుంటేమి, నువ్వు పోతేమి. ఏం చేయలే చెప్పు. రేవంత్ రెడ్డి పాలన, మీ కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు. సరే కానీ ఈరోజు ఏంటంటే నేను మాట్లాడేది మనకు అన్ని పార్టీలు మనకు మంచిదే. ఈరోజు మా బేడబుడుగ జంగాల కానీ ప్రతి ఒక్క కుటుంబం మాది వందలాది ఓట్లతో మేము గెలిపించినాం రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి మంచినే, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా దళిత బంధు మాకు అందలేదు. ఇల్లు లేదు మాకు, ఇల్లు లేదు, భూమి లేదు. మేము అడక తిని వేషాలు వేసి కూడా బతుకుతున్నాం మేము. కానీ మాకు దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు మా కేసీఆర్ సార్ అప్పుడు. ఆ 3 ఎకరాల భూమి దళితునికి మా బుడుగ జంగాలకు మాకు ఇచ్చింటే మేము నేను బంగారు పోటు పెడుతుంటే కేసీఆర్కి. ఆయన మంచోడనే కాదు, ఆయన మంచోడే. కానీ నడముండోలు ఇప్పుడు దళిత బంధు ఇవ్వమని చెప్పిండు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? దళితుడు ఎవడున్నాడు ప్రాంతాల నిరుపేద కుటుంబం. ఇప్పుడు మేము కూడా రాజకీయ నాయకుడు. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. నేను బుడుగ జంగాల జిల్లా ప్రెసిడెంట్. నా పేరు సిరివాటి నరసింహ. మాయి వందలాది ఓట్లు ఉన్నాయి. మేము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మేము మంచోళ్ళు అని చెప్పి వేసుకున్నాం. మాకు దళిత బంధు అందలేదు, 3 ఎకరాల భూమి లేదు. మాకు ఇటువంటివి అయ్యా. మీరు కోసుకోవచ్చు. మీరు వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా మాకు సమాధానమే. అయితే ఇప్పుడు మీరు చేసే పని ఏంటంటే, ఒకటి మీరు గెలిచారు వాస్తవమే. ఇప్పుడు మా సీఎం అయిండు, మాకు రేవంత్ రెడ్డి అన్న సీఎం అయిండు. నేను మరీ కూడా కోరుతున్నా, నేను కూడా
సీఎం కూడా మొత్తం ఓట్లు కూడా గెలిపించుకున్నాం. ఎందుకు? మనకు పని చేసే వాళ్ళు మంచోళ్ళు కావాలి అని చెప్పి వేసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళు మా కాంగ్రెస్ మీద చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద చెప్తారు. అది పద్ధతి కాదు. ఒకటి మీ పొట్టలు ఏముంటే అది మాట్లాడు, కానీ మీరు చేసే న్యాయం చేయండి. అప్పుడు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఏమి ఇచ్చింది? అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు, ఇందిరమ్మ వచ్చినప్పుడు నేను ఇప్పుడు చిన్నగా ఉంటే అప్పుడు. అయితే అప్పుడు ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ప్రతి ఒక్క జాతికి భూములు ఇచ్చింది ఇందిరమ్మ. భూములు ఇచ్చింది, నిరుపేద కుటుంబం ఆదుకున్నది, రామారావు ఆదుకున్నాడు. ఈ రెండు ఆడుకున్నాను. అప్పుడులాక ఇప్పుడు కూడా ఏంటంటే ఇల్లు లేనోనికి ఇల్లు చేయండి, భూమి లేనోనికి భూదానం చేయండి, మీరు అటువంటి చేయండి. కానీ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళ మీద వాళ్ళు చెప్పితే అది పద్ధతి కాదు. నేను కూడా ఒక రాజకీయ నాయకునే. ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రార్థి నుంచి ఒక సర్పంచ్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకు ఎంతోమంది మాట్లాడతారు సార్, అది పద్ధతి కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడు, వాళ్ళ పాలన ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద చెప్పలేరా? ఇప్పుడు వీళ్ళు గెలిచిండ్రు, వీళ్ళు గెలిచినప్పుడు కూడా అది అయితే కొన్ని, ఎందుకంటే టైం ఇప్పుడు ఫస్ట్ ఒక కోడల్ని తీసుకొస్తాం, కోడలికి అధికారం అప్పుని ఇస్తారా? పగ ఉండోళ్ళు అట్లా వీళ్ళ మీద చెప్తారు, వీళ్ళ మీద అలా, అది పద్ధతి కాదు. నేను మాట్లాడదానంటే కండిషన్ మాట్లాడుతున్నా. ఏంది మీరైనా సరే వాళ్ళైనా సరే, ఒక నిరుపేద కుటుంబం గుడిసెల బతున్నారు, ఇప్పుడు అడక తిని బతున్నారు. వాళ్ళే కాదు, బుడగ జంగాలే కాదు, ఎస్సీలే కానీ బీసీలే కానీ ప్రతి ఒక్క జాతి బతున్నారు సారు. దయచేసి మీ అందరికీ నా ధన్యవాదాలు, నా హృదయపూర్వకంగా చెప్తున్నా. ఒక ఇల్లు లేనికి మీరు ఆపిస్తారు వచ్చి, ఇల్లు గుడిసెలు ఉండరా, ఇల్లు ఉండదా, ఏముండదు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు ఉండని కూడా ఇల్లు ఇచ్చాడు, భూమి లేనికి భూమి ఇచ్చిండ్రు. అటువంటి చేయండి సార్. మీరు ఇట్లా పేరు తెచ్చి మిమ్మల్ని తలుచుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, మా నిరుపేద కుటుంబం బేడబుడుగ జంగాలకు గుడిసెలు ఉన్నాయి, ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క మండలానికి ఉన్నాయి. నేను వాళ్ళ ఎంక్వైరీ చేస్తున్నా. ఏంటంటే మీరు నిరుపేద కుటుంబానికి వాళ్ళంటే 3 ఎకరాల భూమి ఇచ్చలేరు. నువ్వు కూడా దయచేసి అన్న రేవంత్ రెడ్డి గారు, నీ కళాపికి వందనాలు చేస్తున్నా. నేను నీ పార్టీ మంచిని నేనేం మాట్లాడుతున్నా అంటే, మా బేడబుడుగ జంగాలకు భూమి లేదు, చెంటు భూమి లేదు, చచ్చిపోతే కూడా భూమి పెట్టుకునికే లేదు. ఇప్పుడు మీరు ఇస్తే మేమేం చేస్తామంటే, అరే వీళ్ళు ఇచ్చిండ్రు మాకు, మా రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు కదా అని చెప్పి మీకు ఓట్లని కూడా మీతో వేసి మేము గెలిపించుకున్నాం. ఈ రోజున మా పిల్లలు చనిపోయినరు, విద్యార్థులు ఉండరు, అందరూ ఉండరు సార్. కాదు ఒకటి ఏంటంటే, మీరు వీడికి మొన్న ఎంక్వైరీ ఇచ్చారు, ఇంట్లో ఎంక్వైరీ. మీరు వెంటనే ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వండి, భూమి లేనోనికి భూమి ఇవ్వండి. అవన్నీ మీటింగుల్లో వాళ్ళ మీద వీళ్ళు చెప్పేది అది తప్పు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏదైనా చేస్తారు, వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ మీద ఖచ్చితంగా చేసిలేరా? వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు కూడా వీళ్ళకి మాట జిక్కినప్పుడు కూడా వీళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళని కూడా పగ ఉండోళ్ళు ఎన్నో మాట్లాడతారు, జ్ఞానం లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, అజ్ఞానంగా ఎన్నో మాట్లాడితే కాదు. వాళ్ళ పాలన చేసినప్పుడు వాళ్ళు మంచిగా బతికిండ్రు. కేసీఆర్ కూడా మంచి సారే, ఇప్పుడు నేను లేదన్నాను. ఈసారి కూడా మా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు తొలుత ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ప్రాణం ప్రతి ఒక్క జిల్లాకు కూడా మంచిగా చేసిండు. కానీ మా బేడబుడుగ జంగాలకు అన్యాయంగా నడుస్తుంది. ఒకటి ఏంది, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. సార్ ఇది ఎందుకు ధన్యవాదాలు నేను తెలుపుతున్నా. అందుగురించే నేను ఇది మాట్లాడేది. ఈరోజు వీడియో మాట్లాడాలంటే ఈరోజు నన్ను దేవుడు కూడా పిలిపించండి వీటికి. దయచేసి ఇది మాత్రం మంచిగా చేసి మంచిగా పేరు తెచ్చుకునాలి. చెడ్డ పేరు మాత్రం వద్దు. మన పార్టీ మనకు మంచిగా చేసినంటే అవతలకు ఓటేరు. అది ఇది నేను మాట్లాడేది. ఓకే, అంతేనా? రైట్. నమస్తే అన్న. రేవంత్ రెడ్డి గారు మంచిగా కొట్టింది, మంచిగానే కొట్టింది. బాగానే ఉందా రాజకీయం? మాకు రైతు బంధు ఒకటి బాధ ఆశ్చర్యం అవుతున్నది. రైతు బంధు పడతలేవు. ఒకే ఎకరాకి వేసిండు కానీ మిగతాకి వేసలేడు. కానీ పనులు అయితే బాగా చేస్తున్నాడు. పనులు చేసేటందుకు మేము ఒప్పుకున్నాం. కానీ రైతు బంధు కాడ జర మాకు గొడవ ఉండదు. ఆ గొడవ నుంచి జర మాకు బీద వాళ్ళకి వేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా రేవంత్ రెడ్డి? కావాలంటే అనుకున్నాం మేము. కానీ జర ఇల్లు ఎంట పరిస్థితి పొందలేదు. పరిస్థితి పొందలేనందుకు ఆయనకు జర బాధ కలిగింది. బాధ కలిగినందుకు రైతు బంధు లేట్ అవుతుండదు. మాకు ముఖ్యమైన రైతు బంధు కావాలి. కొడంగల్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు ఏమో కొంచెం కొడుతుండదు కానీ కావాలి. ఇది పూరా పక్కా కావాలి. దీన్ని జిల్లా చేస్తా అన్నాడు, మండలంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు. చేస్తాను ఇది వరకు చేయలేదు. మరి ఈ కేసులన్నీ పెట్టుకొని మరి ఏం పాలన చేస్తున్నాడో ఏమో
నిన్న వాళ్ళు కొచ్చి గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని దీన్ని కనుక్కుందామని చేసిండ్రు. కానీ ఇది కొడంగల్ అయితే ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇల్లు లేదని మేము అప్లికేషన్ పెట్టినాం. అందరికి ప్రజాపాలనలో పేరు వచ్చింది, మరి మాకేమో పేరు రాలేదు. ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి చెప్పండి? అతను మంచోడు చేస్తే మంచోడు అని పేరు వస్తుంది. ఎవరైతే ఏమి, ఏ పాలన అయితే ఏమి చెప్పండి. మాకు మంచిగా కావాలి అంతే. మాకు మంచిగా ఉండాలి, మంచిగా కావాలి. అందరికి రైతులకు కూడా మంచిగా చేయాలి. అవి ఫ్రీ బాత్ చేసిండు, రుణమాఫీ చేసిండు అని చెప్పాలి. చేయాలి, ఇంకా చేయాలి. మాకు కూడా ఇల్లు ఇవ్వాలి. ఇస్తున్నాడు, మాకు ఏం లేని వాళ్ళకు ఏమి ఇస్తలేడు. ఇప్పుడు బీదోళ్ళము ఎట్లా బతకాలి చెప్పండి? ఇల్లు లేదు. 12 సంవత్సరాల నుంచి రెంటింట్లో ఉన్నాము. మా పరిస్థితి ఎట్లుంటా చెప్పండి? బీద వాళ్ళము. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఆడవాళ్ళు నిండిపోతుంది. మేము నిలాడి టికెట్ కొట్టుకోముంది, టికెట్ తీసుకుని మేము గాడులాక నిలాడి ఒకటి ఉంది. హైదరాబాద్ పోయినా ఇక్కడ పోయినా. ఏం మంచి బస్సు హాఫ్ టికెట్ అన్నా పెట్టాలి. హాఫ్ టికెట్ పెడితేనే మంచిగా ఉంటుంది. అందుతలేదు సార్, బాగా అందుతలేదు. మా ఇంకైతే ఏమో లేవు అసలు. అంత పాలన కేసీఆర్ బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా పాలన? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రైతు బంధు వేసిండే, అన్ని వేసిండే, అన్ని చేసిండు. రుణమాఫీ చేసిండు కదా చాలా వరకు. ఎవరికి చేసిండు? మా ఇంకా కానీ వాడిని బ్యాంకులో ఉన్న బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నాం. ఒకరిద్దరు మేము మాసం పేదలు ఉంటారు కదా, మాసంలో కాలేదు. రైతు బంధు కరెంట్ వస్తున్నది. కరెంట్ ఒకటి వస్తున్నది. ఆడి వాళ్ళని ఒకటి పిరిగి దింపుకొని పోతున్నాడు. బొంబాయి వాళ్ళంటే బొంబాయి పోతారు, ఇక తిరుపతి వాళ్ళంటే తిరుపతి పోతారు ఆడవాళ్ళు. ఇక మగోళ్ళకి ఏం లేదు. బాగుంది సార్. ఇక ఎట్లా నడుస్తుంది, ఏం చేస్తాం దానికి? ఐటీలో ఆయన ఏం రుణమాఫీ కనలో లేవు. ఇక అంతే. ఇక ఏం చేస్తాము, సగం అయినాయి, సగం మంది వేయలేవు. ఇక మరి ఏం చేస్తాం? నడవంగా ఏం చేస్తాడు? ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. సీఎం అయితే ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి చేస్తాం. కానీ అప్పుడు పరిపాలన చేసిన మనకి రుణమాఫీ అనే మనకి సగం పాడ సగం చేసుకుంటూ రావాలి. ఎందుకు చిన్న అంబులెన్స్ ఆయన కూడా ఉన్నది లేను, సగం అన్ని తింటే నీ తినలేదు. మనసు ఎట్లా అనిపిస్తుంది? ఒకటి పైసలు వేస్తలేవు రైతుకు. రైతు తెస్తుండ్రు, పాడవుతుండ్రు, అవి కుదపెట్టి తెస్తుండ్రు. ఏం చేయలేదు ఇప్పుడు? ఇల్లు ఇప్పించే ఇల్లు కూడా వచ్చిన ఊరికి 4 ఊరికి ఇచ్చినావు. ఒక మండల్ కోరినిచ్చినావంటే నువ్వు మినిమంగా మొన్న చేసినావు, దుడ్డు వేసినావు. ఒక మండలికి వేసినావు, మండలికి వేస్తే ఒక పల్లెకి వేసినావు. 12 సంవత్సరాల నుంచి రెంటుకున్నాం. మాకు ఇల్లు వస్తే బాగుంటుంది. ఏమో సార్, చెప్పలేము సార్. మాకు చెప్పలేము. రాడు ఈసారి గెలడా రేవంత్ రెడ్డి కొడంగల్లో? ఇచ్చిన గెలిచినతనే రాడు రేవంత్ రెడ్డి గెలవాడు. ఏం గెలుస్తాడు? కేసీఆర్ వస్తాడు మళ్ళీ. కేసీఆర్ వస్తాడు. ఇట్లాంటి శాతాలు చేస్తే ఏమొస్తాడు? ఇదివరకు రూపాయికి వచ్చలేదు. ప్రాబ్లం అంటే మనకు రైతు బంధు ఎంత వేసుకుంటున్నాం అంతే, ఏం లేదు. రైతులు కొట్లాడే రైతు బంధు అనేది కొట్లాడుతున్నాం అంతే. సమస్య ఏం లేదు. ఆయన మినంగా కచ్చలేదు. రైతు బంధు ఎందుకు వేసలేడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. 2 లక్షల పైన ఉంటే చేసేలేరు. కట్టు అంటే 50,000 కట్టినాము. ఇంకా 2 లక్షలు పెట్టినాము. ఇంకా 2 లక్షలకు 4,000 తక్కువ పెట్టినాము. ఇది ద్వారా లేవు. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని కూడా 2 సంవత్సరాలే. 2 లక్షలు చేస్తాం అని అగ్రికల్చర్ మేడంతో కొత్త రాలేవు. మీరు 2 లక్షల చిల్లర నీ మొగానికి నీకు 2 కలిసి ఎక్కువ అంటాడు. చేయడు. ఇక ఇది వరకు భూమి పైసలు కూడా వాడలేదు. 10 ఎకరాలకే వాడాయి. ఇది వరకు 1 రూపాయి కూడా వాడలేదు. ఆడవాళ్ళకు పైసలు ఇస్తాను, అవి ఇచ్చేయలేడు. ఇచ్చలేడు. ఇంకేం చేయలే. అన్ని బస్కిరే ఒకటి పిరి చేసిండు. ఏం చేసిండు అంటే బస్కిరే పిరి చేసిండు. అది కరెంట్ బిల్ ఒకటి పిరి చేసిండు. ఇది 2 ఏం చేసలేడు. ఇంతకు మించి రైతు బంధు చేసలేడు. ఇది వరకు ఒక తొలితో ఒక గెలిచినప్పుడు ఒకటే అదే కేసీఆర్ వేస్తాడు అన్నది మిగిలి పెట్టిండి. 5 వేసిండు. ఇంకా తత్తిమ వేసలేడు. ఇప్పటి నుంచి చేసలేడు. అందరు భూములు చెక్ చేస్తా. పాడబడ్డ భూములకు వేయను, మంచి భూములకు వేయను, గుంటలకు వేయను. ఇంట్లో కట్టిన గుంటలు చేసుకున్నారా ఇటుకేను ఇటుకేను అని వేసలేడు. ఇక ఇప్పుడు అయితే యాడికి ముట్టిస్తాడో యాడికి లేదు ప్రభుత్వం. ఏమో గెలుస్తాడో పోతాడో ఎవరు చూసిండు. సచ్చినాక ఆ పొద్దుడికి తెచ్చి అన్ని ఒకటినాడు. అప్పుడు కేసీఆర్ గొర్రెలు కూడా పాతని గొర్రెలు ఇస్తా బర్రెలు ఇస్తా అని వాళ్ళకి ఇచ్చే గొర్రెలు అవి 50,000 పెట్టుకుని
50,000 పెట్టుకొని ఏడాది పొద్దు మిత్తి 50,000 మిత్తి ఏడాది పొద్దు 3 తెచ్చి బయట 50,000 మిత్తి 18,000 మిత్తి కడుతుంది 50,000 అతను గొర్రెలు అతను సగం మందికి అతను సాగదోలే అక్కడ అతన్ని అందరిని ముంచుకుంటూనే వస్తుండ్రు కానీ ఎవరు తెలుపుకుంటే ఎవడు వస్తలేదు. రేవంత్ రెడ్డి వేసిన రేవంత్ రెడ్డికి వేసినా ముందు కేసీఆర్కి వేసిన కేసీఆర్ మామలానే ముంచిపోయా రేవంత్ రెడ్డి మామలానే ముంచి 4 ఏళ్ళు ఉంది కదా 4 ఏళ్ళు సచ్చినాడు ఈ పొద్దు తిండికనే కట్టలేదు. ఇప్పుడు రేపు కట్ట అంటాడు 2 లక్షలు ఏడు నుంచి తెచ్చి కట్టాలి 50,000 మళ్ళీ మితికి తెచ్చి కట్టిస్తుంది 50,000 మితికి తెచ్చి కట్టి మీరు ఆయన కట్టుండి ఇప్పుడు రేపే మాపు ఈ పొద్దు కట్టుండి క్షణమే మాపు చేస్తా అంటే సంక్రాంతి రేపు అయినట్లనే మాపు చేస్తానే ఆ సంక్రాంతి లేకపోతే పింపు రాత్రి లేకపోతే ఇప్పుడైతే ₹1,00,000 కట్టేది రేపైతే 2 లక్షలు మాఫీ అవుతుంది అన్నాడుగా. మరి అన్నము కట్టేసినాం 55,000 కట్టేసినాము ఇంకా పెట్టినాము అది ఇంకా మాపి అయ్యలేవు వచ్చేటోళ్ళకి 2,000 వచ్చేటోళ్ళకి 2,000 వస్తున్నాయి 4,000 చేసి లేడు అవి ఇంకా ఇంతవరకు లోకమంతా చేస్తే ఇప్పుడు చేస్తాడేమో కానీ లోకానికి సామంది వదిలేటిండు మాపు చేసి సామంది నువ్వు పెట్టిండు అట్లా దమ్మ అయితే అందరికి చేసేది ఉంటే నెత్తికి 10,000 చేయనుంటివి ఓకే 2 లక్షలు అనకుండా నీ మొగానికి ఎన్ని చేయలే నీకెన్ని చేయాలంటే మొగానికి ఓ లక్ష చేయనుంటి పెళ్ళకి ఓ లక్ష చేయనుంటివి నీ మొగానికి ఎక్కువ ఉన్నాయి నీ మొగంత 150,000 ఉన్నాయి నీతో 1,00,000 ఉన్నాయి అంటే మొగానికి 150,000 చేయాలి పెళ్ళకి 150,000 చేయాలి తత్తి మా ఆయన ఉంటే వాడు కట్టుకుంటే అప్పు తెచ్చుకుంటాడు లేకపోతే ఊకుంటాడు అవు చేయలే మరి చెప్పినాయి మన ముఖ్యనే ముందే దిశలా కట్టుకొని తిరుగులాడుతుంది చేస్తాం అంట అని దిశలా కట్టుకొని తిరుగులాడుతుంది నేను 6 ఐటెం చేస్తా 6 లేవు 3 లేవు 6 3 లేవు 2 లేవు 4 ఏళ్లలో చేయడంట 6 సచ్చినాడు వెనకట్టినాడు ఎవరు చూసిండు ఇప్పుడు ఇప్పటిదాకా అయితే చేస్తా అనుకుంటుండే నేను ఎక్కిన 100 రోజుల్లో చేస్తానే 100 రోజుల మీద మళ్ళా 2 నెలల సంక్రాంతి ఎక్కి మళ్ళీ నెల మీద ఇప్పుడు ఏడాది మీద సంవత్సరం మీద నెల ఇది వరకు లేదు గెలిచిన తర్వాత కనపడ్డా మీకు రేవంత్ రెడ్డి ఏడగలిపి గంటల పడ్డాడు ఇది వరకు గంటల వాళ్ళు లేడు పిల్లల వాళ్ళు లేడు ఇంతకు ముందు కూడా మా ఊరికి ఒకసారి వచ్చిండే దాని తర్వాత మాది మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేప మా వాళ్ళు మాట్లాడారు మా నేనెందుకు నేను ఓన్ ఆడికి మాట్లాడడానికి ఇప్పుడు గిడ వచ్చి బస్ స్టేషన్ కాడికి వచ్చినందుకు మాట్లాడుతున్నా 32,000 కోట్లు లెక్క చేస్తే నీ 18,000 కోట్లే చేసినావు ఇంక నీ 12,000 కోట్లు ఎక్కడ మింగితి 12,000 కోట్లు ఎక్కడ మింగితి 32,000 కోట్లు అప్పు మనిషికి 2 లక్షలు 32,000 కోట్లు 32,000 కోట్లు 18,000 కోట్లే ఏడిపినావు చదువు రాదంటే ఇవన్నీ అట్టే తెలుసు నీకు నాకు మా ఇంటితో పని శివుని పేరు మా ఇంటితో పని 32,000 కోట్లు మొత్తం దళిత బంధు ఇది 2 లక్షలు రుణమాఫీ మొత్తం లిస్టు తీసింది ఆడ లిస్టు ఉంది ఆడ లిస్టు చూస్తే అంతే ఉండాలి నేను చెప్పింది అంతే ఉండాలి 18,000 కోట్లే తీసినావు ఇంకా 12,000 కోట్లు జనాలు ఎక్కడ పోలే ఏం మాట నీది ఇన్నేనా సార్ ఇంత అని చెప్పలే సార్ నీకు ఏం చెప్పాలి నీకు అస్సలు నీకు ఇంత కూడా ఇది లేదంటే ఏం చెప్పాలి సార్ నువ్వు కాంగ్రెస్ కోటేసేందుకు మంచిగా బాధ అవుతుంది పురా మొత్తం కడుపు నిండుతుంది సార్ పురా పొద్దుగాలు ఉంటే ఇది వరకు తినలేను ఎక్క మాట్లాడి కోపలేదు ఆ సార్తో ఇంకా మాట్లాడేది ఉండే టీవీ నైన్లో కానీ నాకు ఇంకా తినలేదు పొద్దుగాలు నచ్చుకొని వస్తుంది నా పాపని ఎత్తుకొని నీ పగ్గి నా కొడుకుని చూసానా నీవు సహాయపడతారు నా కొడుకుని చూసానా నీకు టీవీ నైన్లో నాకు అనిపిస్తానా నీకు నా కొడుకుని చూసాను నా సహాయపడు నీవు ఇంటికి రేట్ మైలేరు పెద్ద పటేల్ ఇంటికి పెద్ద నర్సిరెడ్డి ఉన్నప్పుడు ఇంటికి వచ్చి నన్ను మాట్లాడిన వెంకట దాంటాను అది కూడా ఇంత కనీసము ఇది ప్రేమ చూపవా సార్ నాకు నేనేం దీని బతకలే చెప్పు మా అన్న గెలిస్తే ఎంతో కడుపు నిండుతుంది అని ఆశపడ్డా నీవు గెలిచి అసలు కుర్చీలో కూర్చొని ఏమేమో చెప్పినా అన్ని మర్చిపోతాయి సార్ ఎట్లుందన్న కొడంగల్లో కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది కొంతమంది డబ్బులు అందట్లేదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలకే న్యాయం జరుగుతుంది అందరికి జరగట్లేదు వస్తాయి నిదానం వస్తాయి కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళకి ముందు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదు అందరికి వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి కొద్దిగా లేట్ అవుతాయి మేము మీ ఎమ్మెల్యేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం చేస్తుండు అన్ని మంచిగా చేస్తుండా నిన్న కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో కొడతారు రేవంత్ రెడ్డి అంటుండే ఏమికడు కేటీఆర్ గారు కాదు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు ఇంట్లో కూర్చోబెట్టి ఓడగొడతా అంటున్నాడు ఇంట్లో కాదు ఓడు బాత్రూమ్ లో కూర్చొని ఇంకా మళ్ళా కుండికాలు పెట్టుకొని కూడా ఓడగొట్టాడు ఏమి ఇక్కడ కొడంగల్లో నరేందర్ రెడ్డి ఇంట్లో నామినేట్ చేసి ఇంట్లో పండుకున్నా 50,000 ఓట్లతో గెలుస్తాడు రేవంత్ రెడ్డి పని అయిపోయింది అంటాడు నరేందర్ రెడ్డి వీకాడు మా కేసీఆర్ వీకాడు కేటీఆర్ కూడా వీకాడు కేటీఆర్ ఇంతకుముందు మీరు దత్తత తీసుకున్నాడు ఏం చేసాడు మొత్తం ఇదంతా చివరస్తల ఏం చేయలే ఆడలో మోలే పోయిన దత్తత తీసుకొని చేసింది ఏం లేదు ఇంతవరకు ముఖం లేదు బాడుకోది
నిన్న వచ్చిండు కదా నేను వస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఓడగొడతాడంట. ఆతు రేవంత్ రెడ్డి ఆతు మూతి కాదు. ఏం పథకాలు అందరికి అందట్లేదంట. పథకాలు అందరికి అందట్లేదంట. అంతే అందరికి ఒకటేసారి కావాలంటే ఎలా దొరుకుతాయి? బ్యాంకుల్లో ఉండాలన్నా. కేసీఆర్ అప్పుడు అన్నకు ఈ నెల పడుతుంది జీతము, 2 రోజులు ముందు పడుతుంది, నీకు 2 రోజులు ఎండ పడుతుంది. అంతేనా లేదా? జీతాలు ఆయనకు 2 రోజులు ముందు పడుతుంది, నీకు 2 రోజులు ఎండ తిరిగి పడుతుంది. నీకు పడుతుందా పడదా? పడుతుంది, అది కూడా పడుతుంది. అందరికి పథకాలు వస్తాయి, అందరికి వస్తాయి. ఇప్పుడు కొడంగల్కి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మరి? అన్ని చేసినాయి ఆయనే. ఏంటి ఏం చేసిండే? ఏమున్నాయి? కరెంట్ స్తంభాలు కడిగేలి, అంతా మొత్తం సీసీ రోడ్ల కడిగేలి, ఇవన్నీ రోడ్లు డాంబర్ రోడ్లు ఇవన్నీ చేసింది రేవంత్ రెడ్డి. అసలు కాదు, నిన్న పేదల పొలాలు అక్రమంగా గుంజుకున్నాడు, 78 లక్షలు 10 లక్షలకే కొన్నాడు అంటారు. అసలు దానిపై నిజంగా ఏం జరిగింది? అసలు ఏం లేదు అవన్నీ అబద్ధమాడు. కేటీఆర్ గారు పెద్ద చూట కొడుకోడు. మీ నియోజకవర్గ రైతులు కూడా పోయారు కదా? లేదు, ఎవరు పోయలేరు, ఎవరు లేదు. అంత రైతులు ఏం చేయాలి? 300 ఇచ్చి వస్తారు, 300 ఇచ్చి తోలుకుపోయాడు. 300 ఇచ్చి తోలుకుపోయారా? 300 200 ఇచ్చి తోలుకుపోయాడు. సీసా బిర్యానీ అంటే 100 మంది. ఇప్పుడు నేను కూడా బిర్యానీ ఇస్తా అంటే నీ ఎంట ప్రదర్శన తిరుగుతా. అంతే మళ్ళీ మార్పు ఏం లేదంట. అయితే మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి గెలుస్తారా మరి ఈసారి? గెలుస్తారు, తప్పకుండా గెలుస్తా. మా చౌదరపల్లి, నా పేరు రఘునాథ్ రెడ్డి. ఇదంతా రెడ్ల పాలన అయింది, ఓన్లీ రెడ్లకే చేస్తున్నంట పనులు, ఓన్లీ రెడ్లకే పనులు చేస్తున్నంట. అది అంతేం లేదు, అందరికి చేస్తున్నాం. అందరికి రెడ్లకి చేసేటోళ్ళు అయితే లంబడోళ్ళ మీటింగ్ ఎందుకు పెడతాడు? మరి లంబడాల పొలాలు లాక్కుంటున్నట్టు రేవంత్ రెడ్డి? ఏం లాక్కుంటలేదు. వాళ్ళ అన్నాళ్ళు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి వాళ్ళు ఎవరు రాకుంటలేడు. అంత మంచిగా నడుస్తుంది. గెలుస్తాడు మరి ఈసారి? కంపల్సరీ గెలుస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది, వచ్చేకాడికి వస్తుంది. 50,000, 1,00,000, 2 లక్షల చెప్పలేము. కేటీఆర్ చెప్పింది కదా 50,000తో ఓడగొడతా అని. ఓడగొట్టా అన్న, 10 ఓట్లతోటి ఓడగొట్టాడు, 10 ఓట్లతోటి ఓడగొట్టాడు. రేవంత్ రెడ్డిని 10 ఓట్లతోటి ఓడగొట్టాడు. ఈ కొడంగల్ ఏం చేయలేడు. ఈ కొడంగల్ మండలంలో 10 ఓట్లతోటి ఓడగొట్టలేడు. అంతేనా? అంతే. నాణ్య బాత్రూంలో కూర్చొని అన్నీ కడుకుంటా ఉండమను. అంతే. కవిత ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు చేసింది, కావాలనే అందుకో మోదీ ఎందుకు ఎట్టిస్తా? అది లంజ చేసింది, లంజతనం చేసింది, జైల్లో ఉండదు. మరి కేసీఆర్ అవుతాడా సీఎం ఈసారి? కాడు. కేసీఆర్ అవడా? కాడు. రేవంత్ రెడ్డి అవుతాడు. రేవంత్ రెడ్డి ఓకే. చేసాడు చేస్తాడు, అయ్యాడు అవుతాడు ఉండదు. చాలు, అతను ఇప్పుడే కొత్తగా ఉన్నాడు, మనం ఏం చేస్తాం? కాదన్న, ఇప్పుడు మీ నియోజకవర్గం నుండి గెలిచి ఆయన సీఎం అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చేస్తారు అంటున్నారు. మాకైతే తెలియదు, మేము రాజకీయంలో తిరిగాము. గిట్ట మేము చెప్తాం కానీ మేము వింటాం. కాదు, ఇప్పుడు మీ ఊరు పిల్లగాడు సీఎం అయిందంటే మంచిదే కదా? మరి మంచిది కదా అంటారు. మంచిదే, ముఖ్యమంత్రి అయినట్టు మంచిదే, పనులు చేస్తే మంచిగా. అట్లా సీఎం కాకముందు ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డిని? ఊళ్ళో కలవాడా? మస్తు కలుస్తారు ఊళ్ళో. ఈయన మీటింగ్ పెట్టినప్పుడు మేము మాట్లాడలేదు, కానీ గిట్టనే న్యూచువల్ మాట్లాడినప్పుడు మేము పోతుంటాం ఇక్కడ మీటింగ్ కానీ ఆడుతుంటాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయ్యిందా రేవంత్ రెడ్డి? ఏమప్ప తెలియదు కదా, అంతా మేము పెద్ద పెద్దలు అంటే తిరిగాం. మాకు ఏం అవసరం చెప్పు, పోయేటంత అతను మాట్లాడేటంత మాకు దమ్మి ఆడ చెప్పు. అతను ఆడ మేము ఈడ గిట్టనే కూర్చుంటాం. ఇక ఏమప్ప ఇక సామికరిక అన్ని మనం చెప్పడానికి రాదు. ప్రజల మాట ఉండదు, అది మనం ఏం చెప్పడానికి రాదు. చేయకపోతే ఎవరైనా అట్లనే, చేయకపోతే ఎవరైనా అని ఎంట ముందులో అవుతారు. పనులు చేస్తే మంచిగా అంటారు. ఎవరమైతే నేనైతే ఇంకా వేరే వాళ్ళు అయితే ఒకరి మాట కాదు సార్, 10 మంది మాట. అందుతున్నాయి దళిత బంధు, రైతు బంధు అన్ని పథకాలన్నీ వస్తున్నాయా? ఇంతవరకు అయితే రాలేదు, వస్తాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉండదు. మంచిగా ఉందా? మంచిగా ఉండదు. నాతో రైతు బంధు కూడా పడ్డది. కేటీఆర్ వచ్చి నేను 50,000 ఓట్లతో ఓడగొడతా రేవంత్ రెడ్డి అంటుండు. ఏం బీకాడు పో, ఏం బీకాడు. అంతేనా? అంతే, ఏం బీకాడు. కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుండదు, మంచిగా ఉండదు. అన్ని పథకాలను అందుతున్నాయి. అందుతాయి.
కొంతమంది పడట్లేదు ఇక గట్లే ఇక వాళ్ళు అన్నట్లు మనం ఉట్లాడితే వాడ కూడా ఉండాలి కదా. అప్పుడేమో చక్కగా వేస్తుండే 5 ఏళ్ళ నాడు వేసిండు రుణమాఫీ. ఎప్పుడు చేసిండు ఏడ చేసిండు రుణమాఫీ? చేసిన వాళ్ళకి చేసి చేయని వాళ్ళకి వేసేలేడు. అయ్యింది నాది 90,000 అయింది మొన్న. మళ్ళీ నాత్ర కూడా రైతు బంధు ఎకరన్నర ఉంటే మళ్ళీ రైతు బంధు కూడా పడ్డది. నా ఎకరా 6,000 లెక్క పడ్డది. ఎకరన్నర ఉంటే పడ్డది. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మిగిలిన పార్టీలకి వేయట్లేదు అంటారు. అన్ని ఉత్తమ డూప్ మాటలు యాదంటే దాంట్లో దొరకాలని చూస్తారు. రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గం నుండి సీఎం అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తున్నది. మంచిగా అనిపిస్తుంది. కలిసి ఎప్పుడే రేవంత్ రెడ్డి కలిసినాం, పోయినాం హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోయి కలిసినాం. అంతకుముందు మామనారే మాది. ఇక్కడ వచ్చినాం కలుస్తుంటాం. మంచిగా వల్కరిస్తారు. కొంతమందికి అందుబాటులో ఉండట్లేదు. మామనార్కి వచ్చినప్పుడు పోతాం మేము. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లుండదో నేను ఎట్లా అందయ్యా చేసే పని చేసేటోళ్ళు చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయా? పథకాలు అంటే అదే రైతు భరోసా ఇస్తున్నారు. కరెంట్ వస్తుంది 24 గంటలు పొలానికి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమో నేను ఎట్లా అందయ్యా కాదు అంటే మంచిగా ఉందా బాగాలేదా? బాగుందా? అన్ని అందిస్తున్నాడా పథకాలు? ఇచ్చిండ్రు, అప్పుడైతే ఇచ్చిండ్రు. లక్ష రూపాయల వాళ్ళకి రాలేదు అంటుండ్రి. ఏమైనా తోడ ఉండే ఇచ్చిండ్రు చుట్టానికి అంట. మాకు తక్కువ ఉండే తక్కువ వచ్చింది, తక్కువ పట్టుకున్నారు. ఎక్కువ ఉండే వాళ్ళది ఇయ్యలేరని అన్న వింటున్నాం. రుణమాఫీ వాళ్ళకి కాయలేదు అంటారు. కొంతమంది పింఛన్ వస్తుందా? వస్తుండే. ఎంత వస్తుంది? 2,000. 4,000 కదా చెప్పింది. ఏమో కానీ 2,000 ఇస్తున్నారు అయ్యా. ఇస్తారంట మిగిలిన 2,000 ఏమో ఎవరికి అడుగుతాం. సీఎం ఆడు ఉంటాడు. ఇక ఇస్తే ఇచ్చిరు అన్నట్లా. ఏంది ఎట్లా అందాము? నాకైతే ఏం మంచిగా అనిపించట్లా. పథకాలు అందట్లేదా? ఏ పథకాలు అందుతాయి? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొందరికి అయింది, కొందరికి అయ్యలేదు. 70% అయింది. 75% కాలేదు. పెన్షన్లు వస్తున్నాయా? 75. పెన్షన్లు వస్తున్నాయా? అరే ఎంత చెప్పరా, నువ్వు నవ్వుతావు సరే. లాటి మార్కెట్ తీస్తే వస్తున్నది. ఎంత వస్తుంది? 2016. పెంచట్లేదా? 4,000 అన్నారు కదా అప్పుడు ప్రభుత్వం. అప్పుడు 4,000 అన్నారు కానీ ఇప్పుడు లేదు. ఈసారి ఎవరు రావచ్చు మరి? ఎవరు రావచ్చు? చెప్పలేము. జనము పైన నరేంద్ర మోడీ ఉంటాడు. అంతేనా? ఎందుకని? నీ కాంగ్రెస్ పాలన చూసి మహారాష్ట్రలోకి అట్లా అయింది, తెలంగాణలోకి ఇట్లా అయింది అన్ని. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి చూపుతలేవా? పోతుంది ఆడికి పుడుతుంది. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కదా, ఇప్పుడు ఆయన సీఎం, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి తక్కువ రోజులు అవుతుంది కదా, చేస్తాడేమో. ఇంకా అభివృద్ధి నడుస్తుంది కొడంగల్ కూడా. పథకాలు అందట్లేదు అందరికి అంటున్నారు. పథకాలు అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు కదా, చేసిన వెంటనే రావాలంటే కొంచెం టైం పడుతుండొచ్చు. వచ్చినాయి కదా ఆల్రెడీ, వచ్చిన కాడికి ఇస్తున్నాడు. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, రేషన్ కార్డులకు మొన్ననే అప్లికేషన్ పెట్టిండ్రు, ఇంకేం ఇందిరా మహిళలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్నట్లేదు కదా. రుణమాఫీ కూడా అయింది కదా. రుణమాఫీ కూడా 2 లక్షల లోపల చేసిన వాళ్ళకి బాగానే అయింది. ఒక 20% మిగిలిండొచ్చు అనుకుంటా. వాళ్ళకు కూడా డాటా తీసుకున్నారు. ఎందుకు మిగిలినంటే కూడా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ప్రాబ్లం కానీ, ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ, మొబైల్ నెంబరు లేకపోవడం కానీ, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉండడం వల్లనే వాళ్ళకి అది రాలేకపోయింది. అవి కూడా ఏవో గారు తీసుకున్నారు. అవి కూడా వాళ్ళ దగ్గర తీసుకొని సబ్మిట్ చేసిండ్రు. అవి కూడా పడతాయి అని అన్నారు. కాదన్న, ఇప్పుడు మరి ఆటో తోలుతున్నావు, ఫ్రీ బస్ ఇస్తే మీకు నష్టమేం రాలేదా? అంటే మా ఏరియాలో అయితే బాగానే నడుస్తుంది మాకు. ఓకే, మాకు బస్సు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, వచ్చేది వస్తున్నది, బాగానే ఉంది. మంచి పథకమే అంటారా? లేని వాళ్ళకి ఉపయోగపడుతుంటారా బస్సు పథకం? లేని వాళ్ళకి ఉపయోగపడుతుందా? లేని వాళ్ళకంటే ఎట్లా? లేని వాళ్ళంటే ఎట్లా? డబ్బులు లేని వాళ్ళు వాళ్ళకి, మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళలకంటే ఇప్పుడు చూడండి బస్సులలో ఎట్లా పోతారు మహిళలు. ఫ్రీగా అనేసరికి పుట్ల కొద్ది పోతారు. ఇట్లా ఉన్న మూలకు ముసలిదాన్ని కూడా తీసుకుని ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారు. వాళ్ళు మంచిగా తీసుకొని పోతున్నారు. మిస్యూజ్ అవుతుంది అంటారు. మిస్యూజ్ అవుతుంది అంతా.
ఇష్యూస్ అంటే ఇప్పుడు లిమిట్లో పోతే బస్ వాళ్ళకి కూడా ఇబ్బంది కాదు కదా. ఇబ్బంది కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఫ్రీ బస్ అయినప్పుడు అందరూ కలిసి ఇంట్లో ఏమన్నా పని అంటే ఎవరో ఒకరు ఇద్దరు పోయేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా ఉందని చెప్పి హైదరాబాద్ అందరూ వెళ్ళిపోతారు. ఇట్లా ఉన్న ప్రతి ఒక్కరు పెళ్లికి పోతున్నామంటే నాడు ఫ్రీ బస్ అనే కదా అంటున్నారు అందరు. అట్లా ఉంది. ఓకే, ఇప్పుడు నిన్న కేటీఆర్ వచ్చి ఈసారి ఇప్పుడు నిలబడ్డా కూడా రేవంత్ రెడ్డి 50,000 ఓట్లతో కూడా కొడతా అంటున్నాడు. ఎట్లా గతంలో కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వాళ్ళందరూ వచ్చి కూడా గతంలో ఏమన్నారు అంటే కొడంగల్ దత్తా తీసుకుంటామన్నారు. దత్తా తీసుకుంటే ఇక్కడ ఏం పని చేశారు చెప్పండి? దత్తా తీసుకున్న 10 ఏళ్లలో ఏం పని చేశారు వాళ్ళు? ఒకసారి చూపెట్టండి వాళ్ళు చేసినాయి. ఒకసారి చూడండి వాళ్ళు కూడా ఏం చేసిండ్రు. ఇప్పుడు వచ్చిన సీఎం చేసే పనులు ఏం చేస్తుండ్రు అది కూడా చూడండి. ఒకటి సీఎం కాన్ చేసి మా ఏరియాకి వెళ్ళి ఒక సీఎం క్యాండిడేట్ సీఎం అయ్యాడు, ఆనందపడాలి. 100% ఆనందపడాలి. ఒక మండలంకి ఒక ఊరుకు ఒక ఉద్యోగం వచ్చిందంటే వాడు మాకేం కూడా పెట్టాడు. ఒక ఆయన ఎస్ఐ అయ్యాడు మొన్న దుద్యాల మండలంలో. ఆయన మాకు ఎవరికి ఏం కూడా ఇవ్వలేడు. చౌదరపల్లి ఎస్ఐ అయ్యాడు, మాకు ఎవరికి ఏం ఇవ్వలేడు ఆయన. కానీ మా ఏరియా మొత్తం అందరూ ఫీల్ అయినాం. అరే మా ఫలానా ఏరియాలో మాలానా వ్యక్తి ఎస్ఐ అయ్యాడు, బాగున్నా ఎస్ఐ అని చెప్పి సంతోషపడ్డాం. మరి అట్లాంటిది ఒక రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కావాల్సినవి అన్ని కూడా ఈయననే సంతకం పెట్టాలి. మరి ఎట్లా గర్వపడాలి? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ అంటే పర్రానులు మాట్లాడతారు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి అందుతున్న పథకాలు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అట్లా వాళ్ళు చేసిన రుణమాఫీ దాంట్లో ఎంతమందికి వచ్చినాయి? 10% కూడా రాలేదు అప్పుడు కేసీఆర్ గారు చేసిన దాని లెక్కలో చూస్తే. ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా ఉంది. దీంట్లో అయితే 100% అందింది. కొంత వాళ్ళ అకౌంట్ ప్రాబ్లం వల్ల కొంతమంది కాలేకపోవచ్చు. అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 ఒక 1000 ఉన్నా కూడా అది కాదు. అట్లాంటివి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఆగిపోయినాయి. అవి కూడా ఏవో గారు మొత్తం అవి రిపోర్ట్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన డేటా కూడా మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది ఇంతవరకే. అది ఇప్పుడైతే ఇక్కడ కేటీఆర్ కాదు, ఇక్కడ వచ్చి కేసీఆర్ పోటీ చేసినా కూడా కాని పని. రేవంత్ రెడ్డి గెలుస్తారు కాని పని. ఎందుకంటే ఇక్కడ మా ఏరియాలో సీఎం ఇప్పుడు చూడండి మీరు ఇంతకుముందు కలిసిరన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైనా? ఇంకా కలవడం అంటే ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి మాకు అవకాశం దొరకలేదు. గతంలో కలిసినాం, చాలాసార్లు కలిసినాము. ఇప్పుడు ఏంటంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్ మనం మామూలుగా కామన్ మ్యాన్ పోయి కలవాలంటే సాధ్యం అవుతుందా? కలవలేము కదా. ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఉంటారు. వాళ్ళ బ్రదర్ కంపల్సరీ ఉంటారు. ఏ క్షణంలో ఏమైనా కావాలి, ఏమైనా ప్రాబ్లం అయితే వితిన్ ఒక ఫోన్ కాల్ ద్వారానే సాల్వ్ అయిపోతున్నాయి. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి జనాలకు? ఉండొచ్చు టీఆర్ఎస్ కొంతమంది అంటారు చేస్తలేడు చూస్తలేడు అనొచ్చు, కానీ చేసే వాళ్ళకి అవుతుంది అందుతుంది కదా. దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే నిన్న ఇప్పుడు మీకు బాగా ఇది ఇష్యూ జరిగింది కదా అన్న, అసలు ఏందన్న ఈ ల్యాండ్ ఇష్యూ? 80 లక్షలు నిన్న కేటీఆర్ వచ్చి మాట్లాడిపోయింది కదా, 80 లక్షలు 90 లక్షలు ల్యాండ్ని 10 లక్షలు కొన్నారు అనే విధంగా మాట్లాడిండు. అది అసలు ఏంది అసలు ఇష్యూ? ఇప్పుడు ఒకసారి మల్లాన సాగర్ది గుర్తుంది కదా మీకంతా. మల్లాన సాగర్లో కూడా ఇంతకంటే దారుణంగా చేసిన రోజులు ఉన్నాయి కదా. మల్లాన సాగర్ ఇంతకంటే దారుణం చేసిన రోజులు ఉన్నాయి. అయితే అయ్యిండొచ్చు. ఇప్పుడు అభివృద్ధి కావాలంటే కూడా కొంత పెరగాల ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ఏరియా ల్యాండ్ని బట్టి దానికి తగ్గ అమౌంట్ కూడా కేటాయిస్తున్నారు. ఇప్పుడు అందరం భూములు ఇవ్వలేము అనుకోండి, అందరం ల్యాండ్ ఇవ్వలేము అనుకో, అభివృద్ధి కావాలంటే ఎట్లా అవుతుంది? అది కూడా కావాలంటే మన దగ్గర తీసుకోవాలి కదా. అట్లా ఆయన అట్లా అంటే ఇప్పుడు హకీంపేట ఆ ఏరియా భూముల ముందు కేసీఆర్ సర్వే చేసిండు లేపేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్లో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ గారే దాన్ని సర్వే చేసిండు. మరి అప్పుడు ఎందుకో మరి బై మిస్టేక్లో ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిండు పలానా ఇండస్ట్రీలు పెడదామనో ఏదో ఏరియా డెవలప్ చేద్దామనో, పిల్లలు ఖాళీ ఉన్నారు కదా, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం. కంపెనీ వచ్చిందంటే కట్టే దగ్గర నుండి పైన పొజిషన్ దాకా అందరు కూడా మీ వాళ్ళే ఉంటారు కదా, మీ నియోజకవర్గం వాళ్ళే. ఆయన ఉద్దేశం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారి ఉద్దేశం కూడా అదే. ఈ ఏరియాలో ఒక మంచి ఏదన్నా ఒకటి పెట్టినాం, కంపెనీ పెట్టినామంటే ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడనే బతకాలి. ఎక్కడనో హైదరాబాద్ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ ఇక్కడ దూరం పోయి ఎందుకు బతకాలి, మన వాళ్ళు మన దగ్గర ఉండాలనే కాన్సెప్ట్ ద్వారానే అది పెట్టడానికి ట్రై చేస్తున్నాయి. ఆయన దానికి కొంతమంది అడ్డుపడుతున్నారు, చెయ్యొద్దు, పెట్టొద్దు, చూస్తాము అట్లా ఇట్లా అంటుండ్రు. అని ఆయన చేసే పని చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు ఇంతకుముందు నార్మల్గా రేవంత్ రెడ్డి మామూలుగా ఉన్నప్పుడు అసలు ఊహించారన్న సీఎం అవుతాడు మా ప్రాంత వాసి అని? అనుకున్నామన్న. అంటే
అంటే ఫస్ట్ నుండి కూడా ఆయన కొట్లాటతోనే ముందుకు వెళ్ళేవాడు, ఎవరిని కూడా ఓర్చుకోకుండా, ఎవరికి తగ్గేది లేదన్నట్లుగా. వాస్తవంగా అంటే కొడంగల్కు ఆయన రావడం వల్లనే దాదాపుగా అందరికి ఒక స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీ కొడంగల్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా తెలుస్తుంది. 100% అందరు గర్వపడాల్సిందే. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కొడంగల్లో ఉన్న ప్రతి యువకుడు కానీ యువతి కానీ అందరు కూడా తీసుకోవాల్సిందే, ఆయనకు సపోర్ట్లు కొట్టాల్సిందే, జై కొట్టాల్సిందే. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఎవరు లేరు, వాళ్ళ తాత కానీ వాళ్ళ జేజాని ఎవరు లేరు, ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు, ఆయనకి ఎలాంటి ధైర్యం లేదు. డైరెక్ట్ ఒకటే రోజు వచ్చిండు, నామినేషన్ వేసిండు, 25 రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయింది ఫస్ట్ టైం. గ్రేటే అప్పుడు కూడా, అంత జనాలతో వచ్చిండు వేసిండు, డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయిండు. సెకండ్ టైం కూడా అయ్యిండు. థర్డ్ టైం కూడా ఏంటంటే ఆయనను బంధించి నానా ఇబ్బంది పెట్టి అధికారంలో ఉన్నామని చెప్పి అడ్డగోలుగా విచ్చలవిడిగా చేసి భయభ్రాంతులు చేసి గెలిపించారు అప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని. ఈసారి అట్లా ఏం జరగలేదు కదా. ఇప్పుడు వాళ్ళని ఎవరేమో ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఆయన దత్తా తీసుకుంటాను, కేటీఆర్ దత్తా తీసుకున్నాడు, హరీష్ రావు అన్నాడు, మన కేసీఆర్ సార్ అన్నారు, ఇంతమంది వచ్చి. హరీష్ రావు కూడా పోయినసారి నీ సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేకపోయినా ఇన్ని నాళ్ళు ఏం బీకినావు అన్నట్టు కూడా మాట్లాడిండు. మరి ఆయన దత్తా తీసుకొని ఏం చేసిండు సార్? ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళే స్వయంగా వచ్చి ఇదే అంబేద్కర్ చౌరస్తాలో ఆడే కొడంగల్లో దత్తా తీసుకుంటామంటే సరే. ఇప్పుడు కిందికి మీనికి గవర్నమెంట్ ఒకటే ఉంది, 50 లక్ష అవకాశం వస్తే ఏమైనా డెవలప్మెంట్ ఎక్కువ కావచ్చు అనుకుని సీఎం ఇంత హామీ ఇస్తున్నా కదా అని చెప్పి ఇచ్చిర్రు అవకాశం. మరి ఏం చేసినప్పుడు ఏమి చేయాలి? హాస్పిటల్ కూడా రేవంత్ రెడ్డి గారు చేసింది. ఇప్పుడు కట్టిన ఈడ ఉన్న హాస్పిటల్ అయినా, కోజిగిల్ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజీలు అయినా అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఆయన వచ్చి పనులు చేపిస్తే వీళ్ళు వచ్చి రంగులు వేసిండ్రు, శిలాపలకం పెట్టిండ్రు. ఓకే, 100% ఒక రేవంత్ రెడ్డి కామన్ మ్యాన్ గా వచ్చి ఒక కొడంగల్కు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఒక సీఎంసీ హోదాలో పోయిందంటే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. పథకాలు వస్తాయా రావా అనే తర్వాత విషయం, కానీ మా ఏరియాకి వెళ్ళి మా ఊరికి వెళ్ళి ఒక సీఎం అయ్యిండు. మేమైతే దానికి చాలా సంతోషపడతాం. ఇంకా కొంతవరకు వచ్చిన అయిన మీరు గతంలో చూడండి, ఒకవేళ డిఎస్ విషయంలో వస్తే కూడా డిఎస్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీకు మీ పత్రిక వాళ్ళకు కూడా తెలిసిన డిఎస్ వేసిరంటే ఎన్ని రోజులకు రిజల్ట్ ఇచ్చేవాళ్ళు, ఎన్ని రోజులకు పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఒక డిఎస్ క్యాండిడేట్, నేను కూడా ఒక డిఎస్ క్యాండిడేట్నే, నేను కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్నే. నాకు కూడా రాలే అవకాశం. నేను కూడా వెయిట్ చేసి ఆ కేసీఆర్ పుణ్యం వాళ్ళకి ఉద్యోగం రాదని చెప్పి ఆటో తీసుకుని నడుపుకుంటున్నాను. లాస్ట్ ఆప్షన్ వదిలేసుకున్నా. ఇప్పుడు ఉన్న మొన్న రాసిన డిఎస్సీ రాపించిన వెంటనే డిఎస్సీ ఇచ్చేసిండు. ఇట్లా ఈ విధంగా చూస్తే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఎవరికైనా రేపు ఏదైనా కంపెనీ పడి రేవంత్ అన్న జాబ్ ఇస్తే వెళ్తారా? 100% వెళ్తా. నాకు రాకున్నా ఇంకొకరికైనా సాయం చేపిస్తా, సపోర్ట్గా నిలబడతా. ఎక్కువ మటుకు నేను రేవంత్ రెడ్డి గారికి ఫేవర్గా నేను పనిచేయడానికి 100% పనిచేస్తా. ఇప్పుడు రేపు వచ్చి పట్టుకో రాజ్యాన్ని నడుము ముందాలంటే నేనే ముందు పోతా. ఎందుకంటే మా సీఎం మేము నిలబడకపోతే ఎవరు నిలబడతారు? ఆయన కండగా అంతే కదా, ఉండాల్సిందే. పని చేస్తాం కూడా ఖచ్చితంగా, సైనికులాగానే పని చేస్తాం. హాయ్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్. ఎలా అనిపిస్తుంది అన్న, నిన్న కేటీఆర్ వచ్చారు మీ నియోజకవర్గానికి, 50,000 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అరే కేటీఆర్, నీవు మా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధంగా తయారైనావు అంటే ఒక దృష్టి బొమ్మలాగా తయారైనవరా. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంని గతంలో దత్తత తీసుకొని మళ్ళీ ఎలక్షన్ టైంలోనే వచ్చిపోయినావు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు 6,500 కోట్ల నిధులు తెచ్చి కొడంగల్ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తుంటే ఈరోజు నీవు కొడంగల్లో ఒక అభివృద్ధి కాకుండా కొడంగల్ ప్రజలను అభివృద్ధి జరగకుండా చూస్తున్న ఘనత నీకు దక్కింది. అరే ఓ కేసీఆర్, నీవు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలను ప్రాణాలపై వచ్చిన తెలంగాణను మోసం చేసి, తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసి ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. నిన్న నీవు ఏదైతే కోజిగిలో మీటింగ్ ఏర్పాటు చేసినావో ఆ మీటింగ్కు హైదరాబాద్ నుంచి ఎంతోమంది కార్యకర్తలను అదేవిధంగా డబ్బులు ఇచ్చి ఒక్కొక్క కార్యకర్తకు 500 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి మీటింగ్కు తరలించినావు. ఈరోజు కొడంగల్ అభివృద్ధి ఒకసారి చూసుకుంటే కొడంగల్కు దగ్గరలో ఎర్రన్పల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్
అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? అదేవిధంగా ఒక వెటనరీ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్లు అంటే ఇంతవరకు కొడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాజెక్టు లేక రైతులు ఎంతో సాగు చేయడానికి నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 2500 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అది కూడా నీకు ఇష్టం లేదా? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు ఒక ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. ఈరోజు తెలంగాణ అనేది ఎందుకొరకు ఏర్పడుతుంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అదేవిధంగా చాలామంది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వము ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యోగుల నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. అరే కేసీఆర్, నీకు దమ్ముంటే ఈరోజు కొడంగల్లో నీవు అన్నావు, రేవంత్ అన్నకు ఒక సవాల్ విడిచినావు, మేము 50,000 మెజారిటీతోటి రేవంత్ అన్న రాజీనామా చేస్తే గెలుస్తాము, ఓన్లీ నామినేషన్ వేసి నరేందర్ రెడ్డి గారు ఇంట్లో ఉంటారని అన్నావు. మేము నీకు ఒక సవాల్ విసురుతున్నాం రా, రేవంత్ రెడ్డి మీద కాదు, మీ అయ్య కొడంగల్కి వచ్చినానికి గెలవడం సాధ్యం కాదు. ఎందుకంటే రేవంత్ అన్నట్టయినా ఏదో కొడంగల్ ఒక మామూలుగా కాదు, కొడంగల్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడిని కానీ ఒక మహిళని కానీ ఒక అన్న ఒక పెద్ద వృద్ధులను కానీ ప్రతి ఒక్కరితో ఒక సాహసంతో ఒక ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ముఖ్యమంత్రిలా ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో ఒక అన్నదమ్ముల ఒక కుటుంబ సభ్యులుగా చూస్తూ వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా అని హాస్పిటల్లో చనిపోయిన ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు వెళ్ళి పరామర్శిస్తున్న ఘనత ఒక ముఖ్యమంత్రిది. మీ అయ్యా ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీ కోకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడకుండా నీ అయ్యని ఫామ్ హౌస్లో ఫుల్లు తాగి మందు కొట్టుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీ అయ్యనే అసెంబ్లీకి వస్తలేడు, మీ అయ్యకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. ఈరోజు నీ కొడంగల్ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అరే నీకు ఏమైనా ధమాక్ ఉందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఒక చదువుకున్న వ్యక్తి కాదా? ఈరోజు కొడంగల్ అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది ఒకసారి చూడు. నీవు కొడంగల్ రాకముందు మా యొక్క డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మేము 6,500 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినామని పత్రిక ప్రకటన ద్వారా మేము వెల్లడించడం జరిగింది. మరి మేము కూడా మీకు అదే క్వశ్చన్ చేసాము, నీవు ఎంత అభివృద్ధి చేసినావు కొడంగల్కు? కొడంగల్ ఏ విధంగా ఇప్పుడు నీవు దత్తత తీసుకున్నావు కదా, ఏమేమి అభివృద్ధి చేసినావు? ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రోడ్ మీద చూస్తే డబ్బాలు అట్లే ఉన్నాయి. కొడంగల్ నుంచి ముంబైకి చాలామంది గిరిజనులు వలస వెళ్తున్నారు బ్రతకడానికి. ఈరోజు మా గిరిజన సోదరులను ముందర పెట్టుకొని కావాలని ఈరోజు వాళ్ళ ముందర కావాలని గిరిజన సోదరులు వాళ్ళని పెట్టుకొని ఏదో నాటకాలు ఆడుతున్నావురా. ఈరోజు మేము కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే అభివృద్ధి విషయంలో అడుగుతున్నాము. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం మనము చాలా అదృష్టంగా భావించాలి. ఈరోజు కొడంగల్ అనేది చాలా అభివృద్ధిలో ముందెళ్తుంది. ఈరోజు దయచేసి ప్రతి ఒక్క బిడ్డ రైతులు కానీ ఎవరైనా కానీ ఈరోజు మన లక్షలకు సంబంధించిన రైతులు కానీ అదేవిధంగా దుద్యాలకు సంబంధించిన రైతులు కానీ అదేవిధంగా అక్కడ ఎవరైనా రోటి బండకు సంబంధించిన రైతులు కానీ ఆ రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇండస్ట్రీస్ లేక అదే మన గిరిజన సోదరులు కానీ చాలామంది ముంబై వలస వెళ్తున్నారు, దుబాయ్ ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ వాళ్ళ జీవన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ఇప్పుడు పథకాలు కూడా ప్రతి ఏది కూడా అందట్లేదు, ఒకవేళ అందినా కూడా ఓన్లీ కాంగ్రెస్ నాయకులకే సరిపోతున్నాయి, కింది స్థాయి లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ వెళ్ళట్లేదు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? ఈరోజు నేను కూడా అంటే వాస్తవంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు 1,00,000 రూపాయల రుణమాఫీ కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కాలేదు. వాడు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మేము కూడా రైతులమే కదా, మాకు కూడా రుణమాఫీ కావాలి కదా, మళ్ళీ ప్రభుత్వంలో రుణమాఫీ జరగలేదు. ఈరోజు మొన్ననే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, వాడు 10 ఏళ్ళు పరిపాలించిండు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు. అప్పుల రాష్ట్రంగా చేసి ఈరోజు చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు ప్రతి కుటుంబంలో. ఎన్ని కోట్ల అప్పులు తెచ్చిండు? మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చెల్లిస్తుంది? సుమారుగా 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వము ప్రతి నెల టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుకు మనం వడ్డీ చెల్లిస్తున్నాం. చాలామంది యువకులు ఉన్నారు కదా, ఆ విషయాన్ని గ్రహించాలని మేము కూడా చదువుకున్న యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రైతు భరోసా కానీ పింఛన్ విషయంలో కానీ ప్రతి దానిలో కూడా ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందండి? ఈరోజు రేవంత్ అన్న ఏదైతే మాట ఇచ్చిండో ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే చాలామంది
ఇంట్లో కరెంటు విషయంలో 200 యూనిట్ల వరకు ఈరోజు కరెంటు బిల్ మాఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు 200 యూనిట్ల లోపు వాడుకునేది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా. అంటే ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉంటారో వాళ్ళకి 200 రూపాయల వరకు జీరో బిల్ అనేది వస్తుంది. వానికి సిగ్గుశరం లేదా వాడిని ఒకసారి అది జీరో బిల్ అనేది వాడిని ఒకసారి చూడమను. ఏదో వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడి కొడంగల్ నియోజకవర్గ ప్రజల మీద బుర్జ తగులుతాడంటే వాడిని చెప్పు తీసుకొని కొడతామని వాడు అనుకుంటుండు. అరే కేటీఆర్ కొడుక చెప్తున్నాం, బిడ్డ బట్టలు ఇప్పి కొడతామని చెప్తున్నాం. కొడంగల్ అభివృద్ధి విషయంలో మీరు అడ్డుకుంటే మాత్రం మిమ్మల్ని కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదో మా నాయకులు మీరు సైలెంట్గా ఉండండి అన్నందుకు మేము కప్పుకున్నాం. లేదంటే నిన్ననే మీ బట్టలు ఇప్పి కొట్టి పంపిస్తుంటాం కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గం అనేది అభివృద్ధి దశలో ముందుకెళ్తుంది. అభివృద్ధికి సహకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది, ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంటుంది. ఈరోజు సిరిసిల్ల అవన్నీ మిగతా ఏవైతే అక్కడ అభివృద్ధి జరగలేదా, అక్కడ అభివృద్ధి జరిగేటప్పుడు ఇదే విధంగా మా నాయకులు వెళ్ళి నీవు అభివృద్ధి చేసుకుంటే అడ్డుకున్నారా? కొడంగల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటుందంటే ఒకటి కేటీఆర్. దయచేసి కొడంగల్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చే డబ్బులు రాకుండా కొడంగల్ నియోజకవర్గానికి ఏదైతే పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయో ఆ నిధులు రాకుండా అడ్డుకుంటుంది కేటీఆర్. రైతు భరోసా అనేది ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ప్రతి ఎవరైతే నిరుపేద ఉన్నాడో ఆ నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న రైతులకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయింది ఆ గ్రామంలో. అదేవిధంగా ఆ గ్రామంకి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. విడతల వారీగా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ మందు దాగి ఏదో నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు ఆయన వచ్చిన ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు మందు దాగి రాలేడు, ఎన్నిసార్లు మందు దాగి కింద పడలేదు. మా నాయకుడు ఆ విధంగా ఉన్నాడా? ఒక మందు దాకు అంటే ఒక హీరోలాగా వర్క్ చేస్తుంది. ఈరోజు ఒక్కరోజు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి అధికారితోటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుండు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఏ పథకాన్ని ఏ విధంగా గ్రౌండ్ స్థాయిలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అంటే ఉదయం నుంచి ఎలాంటి అలసట లేకుండా ఈరోజు ప్రజల కొరకు ఆయన పనిచేస్తుండు. ఏ ఒక్కరోజైనా ఆయన అధికారులతోటి సమావేశం లేకుండా ఉన్నాడా? మీరు కూడా చూస్తుండ్రు కదా. దయచేసి ఇప్పుడు మీడియా ఉంది కదా, ప్రతిరోజు ఏదో ఒక అధికారితోటి సమావేశంలో మాట్లాడడం, అభివృద్ధి విషయంలో చర్చించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు కొడంగల్ నుండే చూసుకుంటున్నాను, కొడంగల్ నుండే స్టార్ట్ చేస్తా ఇక కాసుకోండి రేవంత్ బిడ్డ అంటున్నాడు. దానిపై మీ అభిప్రాయం? కేటీఆర్ కాదు వాని అప్ప వచ్చినా కానీ కొడంగల్ ప్రజలు గెలవరు, కొడంగల్ ప్రజలు వేసే పరిస్థితి లేదు. వాని అప్ప వచ్చిన నిలబడ్డా కానీ ఇంతకుముందు గతంలో కేసీఆర్ వచ్చి పాలమూరు నుంచి ఎంపీగా నిలబడ్డాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి నిలబడ్డప్పుడు అప్పుడు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపించి పంపించిండు. ఏం వీకిన వాడు అప్పుడు ఒక ఎంపీగా ఉన్నాడు. ఏం చేసిండు? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు పాలమూరు నుంచి గెలిచి వెళ్ళి పార్లమెంట్లో ఎంపీ అయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు మళ్ళీ ఎంపీగా ఉండి ఏం వీకిండు? ఇప్పుడు వచ్చి ఏం వీక్తాడన్నా? ఒక ఎంపీగా పనిచేసి వెళ్ళిండు, ఏం వీకిండన్నా? ఏ విధంగా ఉన్న పాలమూరు అదే విధంగా ఉంది కదా. ఈరోజు ఏమన్నా అభివృద్ధి చెందింది ఆ పాలమూరు జిల్లా? అయితే రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో కొడంగల్కి ఏం చేయబోతున్నాడు? ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి. ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా ఉంది. అంబేద్కర్ చౌరస్తాకు ఆల్రెడీ డెవలప్మెంట్ కింద 1,50,00,000 కూడా రావడం జరిగింది. అదేవిధంగా కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వెటర్నరీ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు మన ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా తీసుకొని రావడం, సుమారుగా మొదటి సంవత్సరమే కొడంగల్ నియోజకవర్గానికి 6,500 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జీవోను కూడా మేము పత్రికల ద్వారా సూచించడం జరిగింది. సరే అన్న, ఇప్పుడు 50,000 మెజార్టీ సంగతి ఏం చేద్దాం? నేను అంటున్నా కదా, ఆయనకే కేసీఆర్కు కేటీఆర్కు సవాలు విస్తున్నాం కదా. నీ అయ్యా ఆయన వచ్చినాని శాతా కదని చెప్పేస్తున్నాం. లేదంటే మా ముఖ్యమంత్రి ఆదేశిస్తే నేనే సిద్దిపేటను సిరిసిల్లను పోయి నిలబడతా ఒక దళితునిగా. ఇక నా మీద నేనే నిలబడతా. మా రేవంత్ అన్న సవాలు ఇస్తే అక్కడ కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడేం అభివృద్ధి జరిగిందో తెలుద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా సాక్షరభారత్ అనే ఒక కార్యక్రమం ఉంటే అందులో 60,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళను మొత్తం రోడ్డు మీద వేసింది. ఈరోజు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ యూనియన్ అంటే తెలంగాణ సాక్షర భారతి. అటువంటి జీవితాలను 60,000 కుటుంబాలను ఈరోజు రోడ్డు మీద వాడేసిండు కేటీఆర్ కేసీఆర్ కలిసి. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళని కూడా మళ్ళీ ఏది మన సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మీకు ఉద్యోగాలు అనిసి మాట తప్పినోడు వాని మాటలేడా నమ్ముతామన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది, వాని సంగతి అయిపోయింది, వాని కథ అయిపోయింది, వాని మొత్తం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. ఈరోజు మీ సేవకి వెళ్ళి దరఖాస్తు పెడితే కూడా ఇమీడియట్లీ రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇంతవరకు ఒక్కరోజు కూడా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు అడిగితే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ పథకాన్నైనా కొద్దిగా ఇప్పుడు వాడు చేసిన అప్పులు మేము వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ సంతోషంగా ఉండడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కృషి చేస్తాడని తెలియజేస్తుంది. ఈసారి కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి నిలబడితే ఎంత మెజార్టీతో గెలవచ్చు అని అనుకుంటున్నారు? 100%గా 1,00,000 పైన మెజార్టీతో రేవంత్ అన్న గెలుస్తాడు. 1,00,000 మెజార్టీతో దీనికి సవాల్ 100%. అంతే షూర్. కేటీఆర్ నిలబడ్డా కేటీఆర్ కాదు మన తాత వచ్చి నిలబడ్డా కానీ గెలుస్తాడు. కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది? కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాలన అనేది చాలా అద్భుతంగా ఉంది. కొడంగల్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన అనేది మంచిగా సాగుతుంది. కానీ ఈ టీఆర్ఎస్ అనేది ఈ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు 10 సంవత్సరాలు పదవులు అనుభవించారు, వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు చూసినా అరే మేము అధికారంలో ఉంటే మంత్రులు ఉంటే అన్న ఊహలో ఉన్నారు తప్పిస్తే వాళ్ళు ప్రతిపక్షం అనేది ఇంకా వాళ్ళకు అంతుచిక్కడం లేదు అన్నట్టు. ఆ భ్రమల్నే ఈరోజు ఏమేమో కూతలు కూస్తుండ్రు, అది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు రేవంత్ అన్న కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు కాబట్టి ప్రతి కింది స్థాయి ఉన్న కష్టపడ్డ కార్యకర్త కానీ పబ్లిక్ సమస్యలు తెలుసు కాబట్టి ఆయన ఒక్కొక్క నిర్ణయం అనేది చూసి కరెక్ట్గా పటిష్టంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ బడబడ పెద్ద పెద్ద నాయకులకు అనేది నచ్చడం లేదన్నట్ల. ఇదే రేవంత్ రెడ్డి గారు కింది స్థాయిలో పోతే మా మనుగడ లేకుంటుంది, భవిష్యత్తులో మేము ఈ అధికారం అనేది కోల్పోతాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డినే ఓడగొడతాం 50,000 మెజార్టీతో, మేము నామినేషన్ వేసి పక్కన ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తామని అంటున్నారు. దానిపై అన్న మొన్న 2023లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు వచ్చి నామినేషన్ వేసి రాష్ట్రం మొత్తం తిరిగాడు. 38,000 మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. మీరు ఏడా నమ్ముతారు చెప్పు? రేవంత్ రెడ్డి గారు ఒక్కటే రోజు వచ్చి నామినేషన్ వేసిండు, వెళ్ళిపోయాడు. మరి ఇంకా నిన్న కొడంగల్ దాని సభలో అంతమంది వచ్చారు జనాలు కేటీఆర్ సభకి. అన్న వాళ్ళందరూ పక్క కాన్స్టిట్యూషన్ దేవరకద్ర, మక్తాలు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కొడంగల్ వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా ఉంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వచ్చింది తప్పిస్తే కొడంగల్ వాళ్ళు అనేది ఎవరు లేరు అన్నట్టు. బయటికి వెళ్ళి ఎక్కువ పిలిపించుకున్నారు వాళ్ళు, డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి పిలిపించుకున్నారు. పైసలు ఇచ్చి పిలిపించుకున్న అంత ఉందంటారా కేసీఆర్కి? ఇప్పుడు అన్న 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ 10 తరాలు బతికేంత వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సంపాదన మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం ల్యాండ్ మాఫియా చేస్తున్నా అంటున్నారు. దానిపై రేవంత్ రెడ్డి గారు అనేది కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయన వ్యవసాయం చేసి వచ్చిండు కాబట్టి అవన్నీ ఆయనకు అలవాటు లేవు. ఇవన్నీ ఏదంటే రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీనా చేస్తే ఆయన బ్లేమ్ అవుతారు అన్న ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఢీకొనడం అనేది కేటీఆర్ కాదు. ఎందుకను వాళ్ళ డాడీని అడుగుమని, కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారి గురించి అనేది తెలుసు. ఆయన తెలిసి పడ్డాడు, కింద పడ్డాడు, మళ్ళీ కోలుకుంటలేడు. ఆయన ఏం చేస్తాడు? కేసీఆర్ నుంచే కాలేదు, కేటీఆర్ ఏం చేస్తాడు చెప్పు? రేవంత్ రెడ్డి అనేది ప్రజల నాయకుడు, ఎప్పుడు నిరంతరం ప్రజల ఉంటాడు, ప్రజల మంచి కోరుతాడు, ప్రజల శ్రేయస్సు కోరుతాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆయనకు ఆదరిస్తారు. ఇప్పుడు మొన్న దావోస్ వెళ్ళి 1,75,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చారన్న. తెస్తే ఈనో యాడ్ చేయాల్సిన పరిస్థితి ఏముందన్న? కేసీఆర్ని కేటీఆర్ని పెట్టి ఈనో యాడ్ చేశారు. అవునవును. ఎందుకు చేశారు కాంగ్రెస్ వాళ్ళు? అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు డూపు మొత్తం, వాళ్ళు ఏ పర్యటకల్లో ఏమైనా వాళ్ళు షో చేసుకుని తప్పిస్తే, వాళ్ళు ఇంజనీర్కి పోయిన తప్పిస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏ అంశం తీసుకో మన తెలంగాణ రాష్ట్రం అనేది మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు అన్నింటిలో ముందు ఉండే ఉద్దేశంతో పోతారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పటికి చెప్తున్నా నేను, మళ్ళీసారి కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. ఇది కొడంగల్కి వెళ్ళి ఆయన పోటీ చేస్తాడు, ఈయనే డెవలప్ అనేది జరుగుతుంది అన్నట్టు. అవన్నీ చెప్పుడు అనేది ఊకే వాళ్ళు షో చేసుకునికే. ఎప్పుడు కేటీఆర్ గారి ఆలోచన ఏంటంటే 1 year అయింది, పథకాలు ఏం చేస్తారని ఒక డూప్ చేస్తే కొడంగల్ కాన్స్టిట్యూన్సీ పైన దెబ్బ కొడితే రాష్ట్రం మొత్తం మీద వైరల్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వస్తుంది. కానీ ఆయన భ్రమ అది, ఆయన నుంచి కాలేదు. ఇప్పుడు అదే కేటీఆర్ గారు వాళ్ళ సిరిసిల్ల నియోజకవర్గానికి పోదాం, మరి ఏ విధంగా డెవలప్ చేసిండు? మా కొడంగల్ కావద్దా? మా కొడంగల్ నిరుద్యోగులు జాబ్స్ చేయొద్దా? ఇక్కడ ఇండస్ట్రియల్ రావద్దా? ఇక్కడ మెడికల్ కాలేజ్ రావద్దా? మరి ఎందుకు కొడంగల్ పైన ఆయనకు అంత కక్ష? మరి వాళ్ళ సిరిసిల్లనేమో అన్ని విధంగా అభివృద్ధి ప్రజలు ముందుకు పోతుంది, కొడంగల్ పోతే ఆయనకి ఎందుకు అంత కక్కుర్తి?
కొందరిని ముందు పెట్టుకొని మా గిరిజన సోదరుని వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన నాటకాలు ఆడుతున్నారు. కానీ అది త్వరలో బండారం బయటపడుతుంది. ఆయనని కొడంగల్కి వెళ్ళి తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తాయి. కొడంగల్కి ఆయన వచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీ అయితే బాగా అయింది. ఎంత అయింది నీకు? నాకు 1.95 అయింది. 1.95 అయింది. మరి రైతు భరోసా డబ్బులు 6,500 పడట్లేదని బాధపడుతున్నారు చాలా మంది. పడతాయి సారు, పడతాయి. ఏం కూడా మాట చేస్తాడా? చేస్తాడు. 25 ఏళ్ల కొలికి చూస్తున్నా నేను రేవంత్ రెడ్డి అంట. అవునా? ఇవ్వదు కాదు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసిన రేవంత్ రెడ్డిని? నా వద్ద 10 కోట్లు ఉండే ఇంటికాడ. 10 ఉండే ఇప్పటి వాళ్ళు. అనుకున్నా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని. ఇక అదృష్టంలో ఉండదు. మేము చేసే పని అయితే మేము చేస్తున్నాం. అతని అదృష్టంలో ఉండదు. అయింది. అతను అప్పుడు చేసిండా కోడంగంటికి ఆడపిల్ల లేక వస్తే మగపిల్లని చేసి తోలినాం. కేసీఆర్ని మమ్నార్కు ఆడపిల్ల లేక వస్తే మగపిల్లని చేసి తోలినాం. మాకేం చేయలేదు. 5 ఏళ్ళు ఒకనాడు కొడంగల్కి వచ్చి మొఖం చూపలే కేసీఆర్. రేవంత్ రెడ్డి చేశారు సపోర్ట్. అవు ఆపదను చేసినాం. ఇప్పుడు చేస్తాం మళ్ళా చేస్తాం రేవంత్ రెడ్డికే. అవు ఏం చేస్తుండ? అంత అభివృద్ధి చేస్తుండా? మనిషి మరిగేసాలు చేస్తేనే చేస్తాంటారా? అవి అయితే ఒకటేంటి ఒకటి అవుతుండయి. అగో మరి కరెంట్ బిల్లు మాఫీ చేసిండు. 500లకు సిలిండర్ ఇస్తున్నాడు. నిన్న కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో ఓడగొడతా రేవంత్ రెడ్డిని ఈ రోజు నిలబడ్డా అంటుండే. వాళ్ళ తాత ముని తాత వాళ్ళ బొట్టు పెట్టే దేవరేసి చూడడానికి గెలవడు. వాళ్ళ బొట్టు పెట్టే దేవరా గెలవడు. ఎందుకని? అందుకంటే అంటే ఓట్లు వేయనందుకు గెలవడు. ఓట్లు వేస్తే గెలుస్తున్నాయి కానీ ఓట్లు వేయరు. మరి నిన్న సభకు అంతమంది జనాలు వచ్చారు. వస్తారు. నాకు 500 ఇస్తే నేను కూడా పోతా. అంతేనా? 500 ఇచ్చిపోయారా? మరి ఇట్లా చూసినాం కదా సభలు అన్ని. ఇట్లా సభలు అన్ని చూసినాం. కర్ణాటక వెళ్ళి వచ్చి నడమని వాడు చచ్చిపోయాడు. ఇట్లా రాకపోతే కర్ణాటక వెళ్ళి గెలిచి మంది దొరికొచ్చి నడమని వాడు చచ్చిపోయాడు దిక్కులేని పిన్గా. అయితే సార్ అప్పుడు అన్నట్లు అయితే గంట తడవాయి ఓటు అంటే కుదరా ఎంచుకున్నాలి కదా కొత్త సంసారము. అయితే అతని సైడ్కి అంటే ఎక్కిన రోజు నుండి ఆయన బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఆయన ఎక్కిన రోజు నుండి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. దానిపై ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఉన్నది అంటారు. ఇంకా ఈడ అయితే పూర ఇంత మాతకెళ్ళి తొడం భూములు అక్కడ ఏం కథలు అక్కడ మా వంతు ఉంటే వానికి ఏం గతి లేకుండా 5-6 లక్షలు ఇచ్చి 4 ఎకరాల భూమి అయితే దోసుకుంది. గిద్దెలు ఏమన్నా ఉంటే కూడా అయిపోతుండే మాతకెళ్ళి. 10 ఎకరం 1 ఎకరం ఉండే అది కూడా అయిపోతుండే. టీవీలో చూస్తున్నాం కదా ఆడ కొత్త వయసులో కొట్టే ఫోన్లలో వస్తున్నాయి. మస్తు ఫోన్లు అయినాయి. అంతా చూస్తున్నాం. అతని పైన అతను చేసిండు. అతని చారణ ఛాయం చేసిండు. బారన్న తిన్నాడు. అంతేనా? అంతే. అంటే దళిత బంధు డబ్బులు కానీ అన్ని కూడా వేసిండు కదా అప్పుడు అందరికి. ఎవరికి మా ఊళ్ళో ఎవరికైనా ఇట్లా చెప్పు. ఇట్లా ఎవరికైనా దళిత బంధు 1,00,000 రూపాయలు అంటానని చెప్పమని మా ఊళ్ళో ఎవరికి వేసిండొచ్చు. తను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓన్లీ అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తుండే. బీఆర్ఎస్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదంట. మాకు ఇప్పుడు 5-6 ఏళ్ళు ఇస్తే అంతా ఇండ్లలోని వాళ్ళకి ఇస్తున్నాం. అది పార్టీ లేనే లేదు. పార్టీ లేదు. ఎవరికి ఇల్లు లేదంటే అది కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి పథకాలు అట్లా సొంతం పార్టీ పెట్టి రాలేదు. వాళ్ళ లెక్కలు ఎక్కువ ఉండే. వాళ్ళ లెక్కలు చేసినారు కానీ అదే మా లెక్కలు వాళ్ళు చేస్తారు అనుకుంటున్నారు కానీ చేయలేదు. అట్లా చేసింది. రమ్మని ఎవరన్నా ఉంటే నేను చెప్తా. ఇచ్చిన వాళ్ళకి చెప్తా. రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ కొడంగల్ నేను గెలుస్తాడా? గెలుస్తాడు సార్. గెలుస్తాడు. ఇంకా 10 ఏళ్ళు గెలుస్తాడు. ముఖ్యమంత్రి పదవి అంటే రాజల చేతుల మాట కానీ కొడంగల్ ఇప్పుడు ఓటు మాత్రం మా కొడంగల్ ప్రజల చేతుల ఇంకా 10 ఏళ్ళు అయితే కూడా గెలుస్తాడు. అంటే అందుబాటులో ఉండట్లేదు కదా మీకు కొడంగల్లో? వెనకలేదు. వెనకలేదు. రోజు వచ్చిపోతాడు కొడంగల్కి. ముఖ్యమంత్రి అయినాక వస్తాడా? నీవు రోజు వస్తావు వీడికి. నీవు వస్తావు వీడికి. మరి అతను కూడా టైం అప్పుడు ఇంకా ఎంపీ ఉండగా రాలేదు కానీ ముఖ్యమంత్రి అయినాక 4 మాటలు వచ్చిపోయాయి. ఇంకేంది మాట్లాడమంటే చూసుకుంటాడు. అందరూ బాగోళ్ళు చూసుకుంటారు. 10 ఏళ్ళు నేను వేలిస్తే పేరు పెట్టి పిలుస్తాను. నేను పేదముడ కొడుకు నా భుజాన పోటేసి 10 కోట్లు ఉన్నాయి ఇంట్లో. ఇంకేం కదా. అవు పెడితేనే మంచివాడు అన్నల్లా సార్. మనిషి ఎక్కి మంచిగా ఉండాలి. అంటే డబ్బులు పడితేనే మంచోడు లేకపోతే మంచోడు కాదంటారు కొంతమంది. డబ్బులు పడితేనే ఏం చెప్తా. నాకు వస్తాయి మాటలు మస్తు వస్తాయి కానీ అవన్నీ మనం వెనకేద్దాం. మంచి చేస్తుంటావు. మనం ప్రభుత్వంకి ఇవ్వలేము కదా. మన పక్కనే మనం కట్టం చేసుకుని బతికేటి వాళ్ళు ఆమెలోకి ఇస్తున్నారు. ఇచ్చేటి వచ్చేటప్పుడు వస్తాయి. అంటే కొంతమంది వాటి కోసమే వెయిట్ చేస్తా ఉన్నారేమో. ఏమిటికి? డబ్బుల కోసమే. డబ్బులు ఆ పథకాల కోసమే ఉన్నట్టుంది అంటున్నా.
ఇక ఉండొచ్చు ఉండదు నీ ఇస్తే నేను కూడా ఇంకా తీసుకుంటా కరగాని వచ్చేటప్పుడు వస్తాయి మాట ఇస్తే చేస్తాడు అంటావు చేస్తాడు 25 ఏళ్ళు అతను ఎంట తిరుగుతున్నాం చేస్తాడు జడ్పీటీసీ ఉన్నప్పుడు తెలుసా నీకు రేవంత్ రెడ్డి తెలియదు సార్ అక్కడ ఓలా ఊరు కాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుండి తెలుసు వీడికి వచ్చినప్పుడు తెలుసు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టండి చేసి జైలు పంపించారు ఎవరిని రేవంత్ రెడ్డిని ఎవరు పంపించింది కేసీఆర్ పంపిస్తాడు కదా మరి అదేగా మంచిగా ఎవడన్నా మంచిది అంటారా అడిగిపోతే చక్కటిగా కొడతాం కొనుక్కొని వాళ్ళు కానీ పంకి మళ్ళీ కొడతామా చక్కగా ఉండే పోతాం అంతే అంతే అందరికి మోసం చేసిన అంతేనా అంతే మోసం చేసిండు ఏమి ఇప్పుడు ఇండ్లు ఇస్తామన్నాడు ఇండ్లు గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నాడు ఇప్పుడు మా దగ్గర అయితే ఏం లేదు భూమి లేదు ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు కూడా లేదు నేను డ్రైవర్ పని చేసుకుంటా లారీ డ్రైవర్ నేను నాది నేను కష్టం చేస్తున్నా ఆయన ఇస్తా అన్నాడు ఏమి ఇవ్వలేడు సార్ ఇప్పుడు కానీ ఫ్రీ బస్ ఒకటి చేసిండు పాలన అంటే ఇంటికి మహిళలకు నెలకు 2000 రూపాయలు ఏదో ఇస్తా అన్నాడు అది కూడా లేదు ఏది లేదు ఏడ ఎత్తింది సార్ ఏం లేడు ఇంతవరకు రాలేవు ఎవరికి ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే రాష్ట్ర ముఖ్యమంత్రి మీకే చేయకపోతే ఎట్ట మరి ఉన్నాడు సార్ ఇప్పుడు కరెక్టే కాదు సార్ వాళ్ళు మన అంచెలో గరీబ్ వాళ్ళకి ఇయ్యారు సార్ ఉండోళ్ళకి ఎవరన్నా జర పైసా పార్టీ ఉంటారో వాళ్ళకి చేస్తున్నారు అది గరీబ్ వాళ్ళకు ఏం భూమి లేనునికి ఇల్లు లేనునికి వాళ్ళకు చూసి ఇస్తామని లేదు వాళ్ళకు పని చేయట్లేదు అది ఎవరికైతే పైసలు ఉన్నోనికి అమౌంట్ ఉన్నోనికే మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాడు ఆయన అది వాళ్ళకే వస్తున్నాయి మన గరీబ్ వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు ఆడ మరి ఇట్లా చేసి గెలుస్తారా ఈసారి ఏమో సార్ ఇప్పుడు కష్టం ఆయన వచ్చేది కేసీఆర్ మంచి చేసిండు మంచిగా చేసింది సార్ ఆయన 10 సంవత్సరాలు ఆరాం చేసిండు అందరికి ఆరాం చేసిపోయిన ఆయన రైతు బంధువులు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా కాలం అయితే ఇప్పుడు 5 లక్షలు వచ్చేసినాయి మాకు వచ్చినాయి అన్ని ఇచ్చిన ఆయన ఇంట్లో ఎవరైనా కాలం అయినారు అనుకో 5 లక్షలు బరాబర్ వచ్చేసినాయి పొలం ఉంటే మంచిగా చేసిన ఆయన అన్ని ఇచ్చింటారు ఆయన అన్ని ఇచ్చింటాడు అబద్ధం ఆడరాదు తినలేమంటారు మనకు రాలేవు మనది ఏం ఇంతవరకు ఏం కాలేదు అట్లా కానీ వేరే వాళ్ళకి ఇంటి పక్కలకు వచ్చేసినాయి వచ్చినాయి సార్ అభివృద్ధి ఏం చేసిన అప్పుడు కొడంగల్లో సార్ కొడంగల్లో కేసీఆర్ అని చేసిండా కొడంగల్లో ఏం చేయలేడు కానీ ఆడ మొత్తము పబ్లిక్ ఇది చేసింది సార్ ఆడు పబ్లిక్ ఇది చేసిండు ఆయన మళ్ళీ గెలుస్తారా ఈసారి కేసీఆర్ ఈసారి కేసీఆర్ పక్క వస్తాడు సార్ కేసీఆర్ పక్క ఏడ ఉన్నా కూడా తీసుకొస్తారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావా కేసీఆర్ ఇది మన కేసీఆర్ సార్ అవునా కేటీఆర్ అంతా పూర్తి సార్ ఆయన నీ మాటలు నీ ముంగలాడతాడు నా మాటలు నా ముంగలాడతాడు ఆయన లీడర్ మెయిన్ అంటే కేసీఆర్ సారే ఆయన మనకు చేయలేడు సార్ చేసిండు వేరే వాళ్ళకి చేసిండు కానీ అది చాలా పుణ్యం అట్లా అంతా మనం చేసేట మనకి వ్యక్తి కూడా కావాలి మనకి అది ఈ రోజులో ఎవరు చేస్తున్నారు సార్ చెప్పు తల్లి ఉద్యమంలో కూడా బాగా తల్లికి ఇప్పుడు నేను కొడుకున్నా ఇప్పుడు నా అమ్మ నా అప్పనే కాకొచ్చిండ్రు ఆయన అంట్లోది ఎంతో రైతులకు ఇది చేస్తున్నాడు ఆయన ఎంతో రైతులకు ఆదుకున్నాడు ఆయన అంతే సార్ గెలుస్తాడు సార్ కేసీఆర్ పక్క వస్తారు సార్ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు పక్క ఓడిపోతారు రేవంత్ రెడ్డిని ఇంటికి తోలుతారు కొడంగల్లో గెలుస్తాడు సార్ కొడంగల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి చేసిండా ఇక మంచిగా అందుకు అయితే మా వ్యవసాయదారులకు పంటకు ఇచ్చే పంటకు డబ్బులు అనేది పంటవా 2వా 3వా పంట లేదు పింఛన్లు అప్పుడు అన్న అందినాయి అందరికి అదే 2000 ఇచ్చారు ఇప్పుడు 4000 ఇస్తానే ఇవ్వట్లేదు 4000 లేవు 6 లేవు 3 లేవు అదే కేసీఆర్ ఇచ్చిన 2000 కేసీఆర్ ఇచ్చిన 2000 ఇంకా మళ్ళీ అయ్యేలా ఇది కొడంగల్ నియోజకవర్గమే కొడంగల్ మీకు మాది ఇక్కడ వడిచెర్ల ఏం చేయట్లేదు అభివృద్ధి ఏం చేయట్లేదా ఏం లేదు 6500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అంటుండే ఏం చేస్తలేడు ఏం లేదు కేసీఆర్ బాగుండే కేసీఆర్ #1 తెలంగాణ అంటే కేసీఆర్ #1 ఉండే మా గోర్మాటి మా గోర్మాటిది ఈడ లగచెర్ల గొడవ అయింది కదా అన్ని మా పేదోళ్ళ భూమి ఉండే అన్ని గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అవునా మీది లగచెర్లేనా లే మాది వడిచెర్ల తాండా దగ్గరేనా మీది ఈయనే వెనకపల్లి పక్కన అయితే ఏం చేసింది ఏం లేదంటారు ఏం లేదు కేసీఆర్ బాగుంది కేసీఆర్ బాగుంది రైతు బంధు ఇచ్చే అంత పెన్షన్
పెన్షన్ ఇస్తుండే 2000 4000 చెప్పిండు 4000 లేదు ఏం లేదు 4000 ఇవ్వట్లేదా ఏడ వస్తున్నాయి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా పడుతుండే పడేటోళ్ళ పడ్డాయి పడని వాళ్ళ పడాలి నీకు పడలేదా మావి పడాలి ఎందుకని పడతాయి అంటున్నారు రేపేళ్ళు అదొక అర్ధగంట అటు ఇటు పడతాయి అంటున్నారు మరి కొడంగల్కి మెడికల్ కాలేజ్ తెచ్చింది కదా మీకేం ఉపయోగం ఉండదా ఏం మెడికల్ సార్ ఇప్పుడు పొలాల సంగతి ఏమైంది అసలు పొలం ఇష్యూ ఏం జరిగింది పొలం అంటే అది సొంతము అప్పుడు తాతూరులో సంపాదించిన పొలాలంట అయితే అంత మా లమ్ముడోళ్ళకు అంత డబ్బులు ఇస్తాము 10 లక్షల ఎకరా అంటున్నారు ఇప్పుడేమో రేట్ ఎక్కుతున్నాయి భూమిలో అట్లా అంత గొడవ అవుతున్నాయి గొడవ స్టార్ట్ అయింది ఓకే మరి ఈసారి గెలుస్తారా కొడంగల్లో రేవంత్ రెడ్డి ఏమో సార్ ప్రజలు అంతా తిరిగిండ్రు అడ్డం తిరిగిందా కేసీఆర్ వంక తిరిగిండ్రు మొత్తం ఏడ పోతే జనాలు తిట్టుకము చేసుకోము అంతా మరి గెలుస్తారంట కేసీఆర్ ఈసారి కేసీఆర్ కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గెలవాలి కేసీఆర్ గెలుస్తాడు మళ్ళా కేసీఆర్ వస్తాడు సీఎం పక్కా వయసు అయిపోయింది కదా పక్కా వయసు ఉండని లేకున్నా కూడా అతను చేసిండు పని అతను గెలుస్తాడు పక్కా పక్కా 2 లక్షల రుణమాఫీ చేసిండు అన్ని కడిగారు అన్ని అవతల మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డికి అడిగారు ఇంకేం కావాలి 7 నెలలు అయితే డెవలప్మెంట్ ఇంకా అట్లా వెళ్ళి మంచిగా రోడ్డు తీసుకొస్తుండు ఇంకేం కావాలి ఇంకేం కావాలి అభివృద్ధి లేదు అంటారు వాళ్ళు చెప్తారు అన్నీ చూడమాట చెప్తారు అన్ని కేటీఆర్ దత్తా తీసుకుంటా చెప్పిండు కొడంగల్ అప్పుడు ఏమైనా చెప్పినా తీసుకోలేదా అప్పుడు ఏం చేయలేదు అన్ని అవధ మాటలు మాట్లాడతాడు అన్ని కేటీఆర్ అంత అవధ మాటలు ఎవరు మాట్లాడరు ప్రపంచంలో కేసీఆర్ ఏమో మంచిగా పరిపాలన చేసేటప్పుడు మంచిగా బామదులు అనుకున్నాడు మంచిగా పరిపాలన చేసుకుంటా వేస్తా అన్ని అన్నీ ఎవరైనా చేస్తారు టైం పడుతుంది పరిపాలన చేసేటప్పుడు ఎవరైనా టైం పడుతుంది గెలుస్తారన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి కంపల్సరీ 50,000 మెజార్టీతో ఓడగొడతా బీఆర్ఎస్ క్యాండిడేట్ పై అంటుంటే అన్ని వేస్ట్ మాటలు ఎవరైనా సీఎం పదవికి ఉన్నప్పుడు రాజీనామా చేసి ఏమైనా పడగొడతారన్న ఎవరైనా బాగొడలేడుగా చేస్తారు అట్లా ఎవరైనా సీఎం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి సవాలు ఇచ్చినప్పుడు మరి కేటీఆర్ ఎందుకు పారిపోయాడు మరి పారిపోయాడుగా ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఎట్లుందన్న కొడంగల్లో రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది మీ ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచిగా చేసిండు ఏ రైతు భరోసా డబ్బులు పడట్లేదు అంటారు పడతాయి బడ్జెట్ లేదు పడతాయి జరా ఏమంటే అప్పులపాలు చేసిండు కేసీఆర్ పడతాయి టైం ఉంది అప్పులపాలు చేసిండు టైం ఉంది మొత్తం అప్పులపాలు చేసి ఊకున్నాడు కుప్ప కట్టిండు ఊకున్నాడు ఆడికెళ్ళి తెచ్చియాలి దళిత బంధు డబ్బులు పడట్లేదు పింఛన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి అందరికి రైతు భరోసా కూడా అందరికి పడట్లేదు అంటారు బడ్జెట్ ఉన్నట్లా కొడుతున్నా పడతాయి టైం ఉంది అది ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా అనిపిస్తుంది నీకు మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచి పాలిస్తుండా మంచిగా చేస్తుండు కలిసిన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కలిసిన మస్తు సార్లు కలిసిన ఏమంటాడు మంచిగా ఉండు మంచిగా అంటాడు అనుకున్నా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నా నేను సేమ్ అవుతాడు అనుకున్నా అయిండు మరి నెక్స్ట్ ఏం అనుకుంటారు టైం ఉంది మంచిగా చేస్తాడు అందరు నేను అనుకున్నా గెలుస్తుంటావు సార్ మళ్ళా గెలుస్తాడు 50,000 ఓట్లతో ఓడగొడతా అంటున్నాడు ఓడేమో ఓడగొడతాడు అవలాగాడు కేటీఆర్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఏం మినిస్టర్ నువ్వు వేస్ట్ కేసీఆర్ పాలనే బాగుంది అందరికి ఇచ్చిండు వీళ్ళు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తురు అంటాడు మొత్తం అప్పులపాల వేసిండు రింగ్ రోడ్ మొత్తం 100 కోట్లకు అమ్ముకున్నాడు వేసిండు ఏం చేస్తాడు అంతేనా అంతే గెలుస్తారా మళ్ళీ ఈసారి రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుస్తాడు ఓకే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నెల జీతం రాకుండే ఏం జీతం పెన్షన్లు గవర్నమెంట్ పెన్షన్లు రాకుండే మున్సిపల్ జీతం కూడా రాకుండే ఇప్పుడు నెల రేవంత్ రెడ్డి వచ్చినాక నెల ఫస్ట్కే వస్తున్నాయి మాకు జీతాలు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు జీతాలు ఓకే కానీ ఇప్పుడు ప్రజలకి రైతు భరోసా కానీ డబ్బులు అన్ని సరిగా రావట్లేదు తోడం వేస్తానే ఉన్నాడు పింఛన్లు కూడా 2,000 అని చెప్పి సగం మందికి ఇస్తున్నారు మీకు ఇస్తాడు అని వాళ్ళు అప్పులపాలు చేసినాక ఏడొస్తుంది కేటీఆర్ వచ్చి క్లియర్ అయినాక అతనే 5 సంవత్సరాలు అయినాక మొత్తం చేసిండు వాళ్ళు అప్పుడే ఏడ చేసిండు వెంటనే చేసిండా కొడంగల్ దత్తత తీసుకుంటు కదా ఏం చేసిండు కేటీఆర్ దత్తా చేసి ఏం చేసిండు ఏం చేయలే దత్తా చేసి ఎంపీ కూడా ఉండే ఏం చేయలే
అతను ఏం చేసిండు ఊకేనే ఖాళీ ఊకే పుకారాలు చెప్తున్నాడు అయిపోయా. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. గెలుస్తాడా మళ్ళీ ఈసారి కొడంగల్? గెలుస్తాడు. అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు? గెలుస్తాడు. మాకు ఎరుక ఉంది కదా. ఎప్పటి నుంచి తెలుసు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అయితే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి తెలుసు నాకు. మా పిల్లాడు వాళ్ళతోనే ఉంటాడు కదా. కలుస్తారా మీరు అప్పుడప్పుడు? కలుస్తాం కదా. నా కొడుకే ఉంటాడు ఆడ. ఏం పేరు? సయ్యద్ అష్ఫాక్ పాషా. రేవంత్ రెడ్డి ఉంటాడు. అడిగిన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడు ఏందని? నాకు ఎరుక కలుస్తానే ఉన్నా. ఈయనే కదా వాళ్ళ ఇల్లు. కలుస్తూనే ఉంటాం. గెలుస్తాడు అయితే ఈసారి? గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? ఓడగొడతామంటారు మరి బీఆర్ఎస్ వాళ్ళు. చెప్తున్నారు కదా, చెప్తున్నారు. అంతా కిరాయి మనుషులని తీసుకొచ్చి చెప్తానే ఉంటారు. కిరాయి మనుషులా? మరి కిరాయి మనుషులు పైసలు ఇచ్చి వస్తారు. ఎవరికన్నా చూడండి ఆడ మీటింగ్ ఉందా అంటే నేను కూడా పోతా. నేను కూడా పోయి చూస్తా. అందరూ పోతారు. అంతే తప్ప ఏం లేదంటారు. కొడంగల్లో కూడా వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి మీద అంటారు. అంతే అట్లే చేస్తారు వాళ్ళు. ఎవరు వస్తారు ఇప్పుడు? నా కొడుకు కాలం అయితే వచ్చిండేనా? నరేందర్ రెడ్డి వచ్చి చూసిండేనా? ఎవడు వస్తాడు? ఎవడు రాడు. బేకారు వీళ్ళు అంతా. అంతేనా? గెలుస్తాడు మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి? అలా గెలుస్తాడు. ఎందుకు గెలవాడు? కాంగ్రెస్ పాలన ఎలా ఉందన్న? కాంగ్రెస్ పాలన నేనైతే లారీ డ్రైవర్ని. యాక్చువల్గా ఎక్కువ శాతం తిడుతున్నారు. బస్సు సౌకర్యం వల్ల అయినా సరే, పథకాల విషయంలో అయినా సరే, 6 గ్యారెంటీల విషయమైనా సరే, ఏదైనా సరే నేను మొత్తం జనాలు తిడుతూ ఉంటాను. యాక్చువల్గా అయితే ఎక్కువ శాతం తిడుతున్నారు. వ్యతిరేకత భావం చాలా ఉంది. కేసీఆర్ పరిపాలన ఒక విధంగా చాలా మంచిగా ఉండే. ఒకప్పుడు వెంకట చెప్పుకుంటే వాళ్ళు ఏది ఎన్టీ రామారావు గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇలా చెప్పుకునేవాళ్ళు. అందులో ఈయన కూడా ఒక కేసీఆర్ కూడా ఒక మెంబర్గా వచ్చిండు, అందులోకి లైన్లోకి వచ్చిండు. ఏంటంటే ఒక రైతు చనిపోతే ఒకరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండే. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక రైతుకి ఇన్సూరెన్స్ కట్టి వితిన్ చచ్చిపోయిన 6 రోజులల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించిన మహనీయులు ఎవరు లేరు ఈ దేశంలో. అప్పుడు ఇచ్చేదన్న పథకాలు అంటే వచ్చే ఈ పథకాలు షాదీ ముబారక్ అయినా సరే, మళ్ళీ పింఛన్లు అయినా సరే, ఏవైనా మంచిగా ఏదంటే అవైలబుల్గా జనాలకు డైరెక్ట్గా ముట్టినాయి. మాది ఏంటంటే గ్రామం, విలేజ్. తానికి ఇబ్బంది, నీళ్ళు లేకుండే. ట్రాక్టర్లు వస్తే నీళ్ళు, ఇక ట్రాక్టర్లు వచ్చినప్పుడు ఏదైతే లీడర్ సర్పంచ్ ఉంటాడో ఆయన నచ్చిన వాళ్ళకి నీళ్ళు పోసేది, నచ్చని వాళ్ళకి నీళ్ళు పోయేది. ట్రాక్టర్లు ఏమాడు బిందెలు తీసుకొని పోయేది. కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి కుళాయి నీళ్లు, నల్లా నీళ్లు, సంపులు నిండిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మేడిగడ్డ వల్ల కుంగిపోయిందని అన్నారు కదా, అసలు ఎంతవరకు నిజమంటారు? మీకు ఏమైనా ఐడియా ఉంది దాని మీద? అయితే నేను లారీ డ్రైవర్ నాటి సిమెంట్ తీసుకుపోయినా, కాళేశ్వరానికి కూడా సిమెంట్ తీసుకుపోయినా. జరుగుతూ ఉంటాయి పొరపాట్లు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పిల్లలు పొంగుతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము కదా. అది యాక్చువల్గా జరుగుతూ ఉంటాయి, అవి కామన్. అవి దాన్ని చూసించి భూతద్దలో చూపించే పని చేయొద్దు ఎప్పుడైనా. అని ఏదైనా నిర్మాణాలు అన్నప్పుడు పొంగుతూ ఉంటాయి, మళ్ళీ కడుచుకుంటే మళ్ళీ కొన్ని పైసలు వేస్ట్ అయిపోతుంటాయి అంతే. కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉండేనా. ఎందుకంటే పెళ్ళిళ్ళకైనా సరే, దేనికైనా సరే, అది దాని ఏంటంటే తినలేదు అనుకోవద్దు. కేటీఆర్ దావోస్కి వెళ్ళి అప్పుడు కంపెనీలు అయ్యి తెచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంపెనీలు తెస్తున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి అప్పుడు, ఈయన కేటీఆర్. ఆయన అభివృద్ధి పనులు చాలా హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతంలో మొత్తం ఐటీ పార్కులు నిర్మించి ఎన్నో కంపెనీలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎక్కడ అర్థమైతలేదు. అది పిల్లల భవిష్యత్ ఏంది, చదువుకున్న వాళ్ళ భవిష్యత్ ఏంది, ఏది ఆలోచిస్తురా? ఇక ఒకడు అంటాడు జెండా పట్టుకుంటాడు, ఒకడు అంటాడు జై శ్రీరామ్ అంటాడు, ఒకడు అనుకొని మతాలు కులాలు దీని మీద కొట్లాడిపించి తప్ప జనాలకు వచ్చేది ఏం లేదు. కొత్త బీద ప్రజలను కొట్టిపించి వస్తారు, వాళ్ళు కోట్ల రూపాయలు ఎంకేస్తారు. మరి కేసీఆర్ కంపల్సరీ మళ్ళా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. గ్యాప్ అంతే, కంపల్సరీ. వయసు అయిపోతుంది కదా, మరి నెక్స్ట్ ఎవరు అనుకుంటారు? కేసీఆర్ లేకపోతే నెక్స్ట్ ఎవరు? ఈయననే రావచ్చు, కేటీఆర్ కావచ్చు. హరీష్ రావు కూడా బాగా చురుక్కుంటాడు కదా, ఆయన కూడా చాలా. ఒకసారి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అసలు సెక్యూరిటీ లేదు, ఆయన బడి బాడీ గార్డ్ లేరు.
15 రోజులు ఆ కల్వకట్టలు ఏమో తిరిగిన ఆయన నైట్. అసలు మాకు కూడా తెలియదు ఆయన వచ్చిండని. నైట్ 10 గంటలకు కల్వకుర్తికి వచ్చి ఫోన్ చేసిండు కార్యకర్తలకు, మేము ఇట్లా వచ్చినాం ఇటు రాండి అని. దానికి అందరూ వెళ్ళి చూస్తే ఆయన వెంబడి ఎవరు లేదు, సెక్యూరిటీ ఒక్కడే వచ్చింది. డేరింగ్ డాష్ మ్యాన్, డేరింగ్ డాష్. ఒకసారి మీకు సిద్దిపేట లారీకి తీసుకొని పోయినాడికి ఈ కాన్వాయ్ తీసుకొని లైట్ లేపిస్తున్నాడు మొత్తం ఒకడే. ఆయన డేరింగ్ అని అసలు సెక్యూరిటీ ఉండదు. బాడీ కవిత మీద కూడా లిక్కర్ కేసు అయ్యే ఇష్యూలు వచ్చాయి కదా, ఎంతవరకు నిజం అంటారు? ఇక ఇవన్నీ ఏ దేశం ఎవరి మీద లేదు, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళి పోయి ఇంకో పార్టీలోకి జాయిన్ అవుతారు. ఏది కేసులు తప్పించుకోనికే, వాళ్ళ మీద అభియోగాలు తప్పించుకోనికే. ఎవరు చేయలేదు చెప్పండి. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి పోతున్నారు కదా నాయకులు, కార్యకర్తలు ఏమో మారట్లా, పైస్థాయిల నాయకులు మాత్రం ఈజీ కండోలు మార్చడానికి సిద్ధం అవుతున్నారు. దానిపై అభిప్రాయం ఏందన్న? వాళ్ళు ఓదినంత మాత్రం కార్యకర్తలు పోతారా? కార్యకర్తలు నాయకులకు మనం ఏం చేయాలి నెక్స్ట్ టైం? మళ్ళీ వాళ్ళని బొంద తీసి బొందలు పెట్టాలి. అంతేనా? అసలు కార్యకర్తలు అనేది మారరు. ఒకడు పోయినంటే లీడర్ పోయినంటే కార్యకర్త మారాడు, అది తప్పదు. కార్యకర్తకు ఒక లక్ష్యాలు ఉంటాయి, వీళ్ళకు ఆ లక్ష్యాలు ఉండవు. కోట్ల రూపాయలు అమ్ముడుకోవడం, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ కావడం, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఏదైతే కేసులు వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేరే పార్టీలకు జంప్ అవుతుంటారు. వాళ్ళ స్వలాభం కోసం, కార్యకర్తల స్వలాభం కోసం, నియోజకవర్గం కోసమే కాదంటారా? అంత వాళ్ళ సొంత కోసం, వాళ్ళ స్వార్థం కోసం. ఉత్త పేరేంది ఈ పార్టీ గెలిచింది అభివృద్ధి కోసం ఇంట్లో పోతున్నా అంటారు. ఏ అభివృద్ధి వాళ్ళు పోయినా కానీ అదే అభివృద్ధి ఉంటుంది, ఏం చేసినా అదే వాళ్ళే ఉంటారు. కానీ అభివృద్ధి ఏం చేంజ్ కాదు. 7 గుంతలు ఆడనే ఉంటాయి, 7 రోడ్లు ఆడనే ఉంటుంది, 7 మనుషులు ఆడనే ఉంటారు, కొట్టుకొని వస్తుంది. అయితే నెక్స్ట్ సీఎం కేసీఆర్ అంటారు కంపల్సరీ. ఓకే, ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తే మంచిగా అంటారు, రైతు బంధు వేయకుండా చెడ్డ అంటారు. ఇప్పుడు ఏంటంటావు, రేవంత్ రెడ్డి రైతు బంధు ఒక్కటే వెళ్ళాడు, ఏంటంటూ అకౌంట్లలో అమౌంట్ ప్లే చేయలేడా, ఏం చేయలేడు అది చెప్పమండు. టైం లేదా అప్పుడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏంటంటే సంవత్సరంన్నర అయింది, సంవత్సరంన్నర అనుకో ఇంచుమించు. అప్పుడు ఆయనకు కావాలంటే కాదు కదా, మనము ఏంటంటే కొత్త ఇంట్లోకి పోయినా కూడా జర టైం పడుతుంది. ఆయన అట్లా కాదు కదా. ఇప్పుడు ఆయన ఒకటేసారి అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు మొన్న వచ్చి బొంపు చేసిపోయిండు. ఎవరు ఏం పేరు అంటావు ఆయన పేరు, తిరుపతి రెడ్డి బొంపు చేసిపోయిండు. ఇది ఏంటంటే గ్రౌండ్ మొత్తం పెద్దగా అవుతుంది. ఇప్పుడు కొడంగల్ కాడికి అభివృద్ధి బాగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఏంటంటే రైతు బంధు ఒకటే వాడతారు. రైతు బంధు ఒకటి వాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఇవన్నీ ఆపుకుని అయితే వాళ్ళకు రైతు బంధు వేయాలా? రైతు బంధు మీకు అభివృద్ధి కావాలంటారు డబ్బులు. ఇప్పుడు జర కేసీఆర్ ఏం చేసిందంటే రోడ్లు అవి ఇవి వేరొక వేసింటాడో అవి మనము ఏంటంటూ వాటర్ తెచ్చిండు అవి రేవంత్ రెడ్డి ఏం చేసిండు వాటర్ అవి ఇవి అని పట్టించుకోకుండా మెయిన్ ముఖ్యం రోడ్లు చేసిండు అభివృద్ధి. ఇప్పుడు కొడంగల్కి అయితే మంచిగా ఉంది అబ్బా. అదంటే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, పర్వాలేదు. కొడంగల్ కడిగితే మంచిగా ఉంది. ఇప్పుడు మాబ్నారుడు తాండూరుడు మంచిగా చేస్తున్నాడు, పర్వాలేదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి నిన్న 50,000 ఓట్లతో ఓడగొడతా రేవంత్ రెడ్డి అంటుండే. అవన్నీ కాని విషయం కానీ అదే మనం ఏం చెప్పలేము. అప్పుడు ప్రజలు ఏముంటారంటే అప్పుడు ప్రజలు ఏంటంటే ఇక్కడ అమౌంట్ అది విషయం మనం అలాగా అప్పుడు అది ఏం జరుగుతా మనం చెప్పలేము. అది గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి మళ్ళీ? ఖచ్చితంగా వస్తాడు. ఎన్ని వేల మెజార్టీ రావచ్చు అది మనం చెప్పలేము. మనం గెలుస్తాడు, గెలిచేదే గెలుస్తాడు. సీఎం పక్కా అవుతాడు. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం కూడా ఆయన కదా, ఆయన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే మంచిగా పనులు చేస్తున్నాడు, మంచిగా అవుతున్నాయి, మంచిగా పనులు అవుతున్నాయి, మంచిగా చేస్తున్నాడు. ఏమంటే జర అతనికి అధికారం అంతా మంచిగా ఉంది కానీ ఏమంటే అప్పులు చేసి నెత్తి మీద పెట్టి పోయిండు కేసీఆర్. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని అవి అని ఇవి అని ఏడున్నాయి, ఏమిటికేం లేవు. కాకపోయినా రేవంత్ రెడ్డి సార్ ఏమంటే కొంచెం టైం పడుతుంది రానికి చేయడానికి పనులు. ఎప్పటి నుండి తెలుసు రేవంత్ రెడ్డి? చాలా 10-15 నెలల నుంచి తెలుసు ఆయన. అనుకున్నా సీఎం అవుతాడని? అవుతాడు, కన్ఫర్మ్ అవుతాడు.
అయితే మళ్ళీ గెలుస్తారా కొడంగల్ నుంచి ఈసారి? కన్ఫర్మ్ 80% 100% గెలుస్తుంది. కేటీఆర్ వచ్చి నేను 50,000 ఓట్లతో ఓడిపోతాడు రేవంత్ రెడ్డి అంటుండు. చేతగా అంత సీన్ లేదు, సీన్ లేదు అతను. ఆయనకు సీన్ అంతగానం లేదు. రేవంత్ రెడ్డి సారే వస్తాడు. అన్ని పనులు అయితే కాకపోయినా ఏంటంటే కొద్దిగా అప్పులు కట్టుకుంటున్నాడు అన్ని. ఆయన చేసిన అప్పులు ఆయన కడుతుండు అంతే, ఆయన చేసిన అప్పులే కడుతున్నాడు ఈయన. ఆయన ఎందుకు మన పేదలను కొట్టి మోసం చేసి 3 ఎకరాల భూమి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన ఎవరికి ఇచ్చిండు? ఒక్క ఇల్లు కొడంగల్ ఏరియాలో ఒక్క ఇల్లు ఒక్క బంగ్లా చూపమని. రేవంత్ రెడ్డి పక్కా వస్తాడు. యాది లేదు అతను చెప్పని మేము చెప్తున్నాం కదా. ఏం చేస్తున్నాడు? క్రాప్ లోన్ మా ప్యాంట్ చెప్తే ఉండాయి మాయి. 1,00,000 రూపాయలు తీసుకున్నాము, 1,00,000కు అదేంటంట మొండిపోద్దంట రాసి పెడితే 70,000 కడితే ఆ 70 ఆతుల్లో వీకిస్తలేడు. తిరిగి వస్తున్నాం. కొత్త చెప్పులు అయిపోయినాయి, మళ్ళీ పాత తెచ్చుకున్నాం. చెప్పులు అయిపోయినాయి. ఇవి చెప్పినాము ఇంకా చెప్పు. కొడంగల్లో రేవంత్ రెడ్డి అవుతాడో పోతాడో మాకేంత అవసరం. అతనితో మాకేం పట్టింది? అతని దగ్గర మేము బతికేది ఉండదా? మనం చూస్తాము, మేము కొట్టేది ఉండదు. చెర్లకొల జమీన్ వేసుకొని మా గుత్త పొలం ఉండదు, మేము వేసుకొని బతుకుతాం. రైతు బంధు డబ్బులు పడట్లేదు. రైతు బంధు అంటే ఇంతవరకు కూడా మాకు గతే లేదా? రైతు బంధు ఎవరికి ఇచ్చిండు? మాకు చెప్పు, ఎవరికి ఇచ్చిండు? మా ఊర్ల సంగతి చెప్పు. మాకు ఎత్తురుకు దున్ని ఇచ్చిండొచ్చు, కానీ మా ఊరికి చెప్పు. మా ఊరికి అంది మేమేం చేస్తాం? ఓట్లు మా చేసినాము. రేవంత్ రెడ్డికి ఏమని మినిస్టర్ అవుతాడు. మన కొడంగల్లో ఎవడు ఉట్టలేడు, రేవంత్ రెడ్డి పుట్టిండు అంటే అతనికి వేస్తుంది. లేకపోతే కేసీఆర్ రెడ్డి కడిపోతుండే, వాడు రోని కాడితే వేస్తుండే. మిరుగులా కాదు, రోనిలా. రోని అంటే నీకు అర్థమైతే లేదో. మిరుగు ఇంకా ఇస్తున్నాము, ఇంకా 15 రోజులు ఉండగా 15 దినాల్లో మాకు రైతు బంధు చేస్తుండే. మేము మందులు తెచ్చుకుంటుంటే వేసుకుంటుంటే మళ్ళీ యాసంగి పద్దు కూడా ఇంకా 15 దినాలు కరిగేటి కడతాం అనగా మళ్ళీ వేస్తుండే. మేము మందులు తెచ్చి ఆడ వేసుకొని మేము లాగోడి పెడుతుండే. ఇప్పుడు ఇంతవరకు గతే లేదు, ఆడ వర్షం ఎండిపోతున్నాయి. మొత్తం ఇడికి 50,000 పెట్టినాం. ఏం లేవు. వచ్చి చూసిరండి మీరు. తొలి మన కరువు అంతా అంటున్నారు కదా. మొత్తం వచ్చి ఎర్రనపల్లి ఏరిగదుడు. మన ఎర్రనపల్లి నా పేరు, ఎర్రనపల్లి చెప్పు. వచ్చి ఎర్రనపల్లి ఏమందని ఒక సేనాన్ని ఏమన్నా పసకం మళ్ళీందా ఏముండదా పండ చూడు. మనం శివకొంపరతో కొట్టి 5 నుండి 5 నుండి 50,000 ఇవ్వాలి, అతంతా కూకపోవాలి. ఇట్లుండదు. ఏం పింఛన్? అవే 2,000 వస్తున్నాయి. పెంచుతున్నాడు మరి, ఇంకేడా పెంచుతున్నాడు? చెప్పండి, నువ్వే చెప్పారు. పెంచుకమాడా పెంచుతున్నాడు? నీ పెంచకు కూడా మేము అడిగినామా? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు కదా. ఆ మహిళకి ఆడవాళ్ళకు బస్సులు ఇచ్చినావు, ఆడవాళ్ళు మొగలను గుర్తున్నదాన్ని బస్సుల మీద కూర్చొని ఇస్తలేరు. ఏం మాట్లాడతారు మీరు అంతా? ఇప్పుడు ఇలాకాలు అయినరు. బస్సు మొగోడు నెక్కితే గుర్తు దాన్ని ఆడితే లేపు కూర్చుని పెడుతున్నది. బస్సు పిరి ఇచ్చినావు, ఏడికి ఇచ్చినావు పిరి? ఈ నుంచి మహబూబ్నగర్కి ఇచ్చినావు. మొగోడు ఇట్లా మహబూబ్నగర్ కాదు, రేపు ఆపద వచ్చింది, మేము పోతున్నాం. ఇప్పుడు నా బిడ్డని తీసుకొని పోతున్నా. ఇప్పుడు సరిగ్గా చేసిన ఈ నుంచి రేపు మహబూబ్నగర్ పోతుండా. రేపు వాళ్ళని బెడ్ మీద వస్తే నేను లేవడిపోవాలి మహబూబ్నగర్ దగ్గర. బస్సులు ఎవడు ఇమ్మన్నాడు? నేను మేము ఇవ్వన్నామా? మొగోళ్ళకి ఎడనుండి ఆడేళ్ళకి ఎడనుండి లేదు, మొగోళ్ళకి ఆడేళ్ళకి పూర పని చేయనుండి. ఉపయోగం లేదంటే లేవు, ఏం లాభం లేదు. నువ్వు చెప్పు కూడా మాకు ఏమి తలకాయ కోసేయడు. పోతే కూడా ఒకరినాడు చచ్చిపోతాం. ఎట్లా 60, 70, 80 ఉండా? నిన్నేమంటారులే కానీ నేను చెప్తున్నా, కోస్తే అంటే 80 ఉండా. నాకేం కాదు. 80,000 80,000 నీకు దండమియాలే. 80 సంవత్సరాల నేను 80 ఉండను, 70 ఉండను. ఉండా 70 ఉన్నా కదా. ఇంత ఇప్పుడు దాకా ఎవరెవరు ముఖ్యమంత్రి పాలన చూసినా? అందరు ముఖ్యమంత్రి చేసినాను కూడా. కేసీఆర్ మటకము మా తెలివి కాడికి వచ్చినాక వాడు రైతు బంధు మటకము వ్యవసాయదారులకు ఆ సంఖ్య ఇచ్చిండు. వాడు అడగంది తోలిగా నీళ్ళు ఇచ్చిండు. అడగలేము నీళ్ళు. రైతు బంధు అడగలేము. ఏంది పింఛన్ అడగలేము. పింఛన్ కూడా అడగంది 2016 ఇచ్చిండు. ఆ పింఛన్ కూడా అడగలేము మేము. 2016 అంటే కూడా అడగలేము. మంచోడే మరి. మాకు పొట్ట కాలినప్పుడు పొట్ట కెట్టిన మంచోడు అనకపోతే మరి ఏమందు? నాకు కుదలా కాలుతున్నది. ఇప్పుడు నేను తిండి పొట్ట పుణ్యం చెప్పండి అనాలి. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి పాలన కానీ కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ కదా రాజశేఖర. కాంగ్రెస్ లో ఏమి మాకు 10 రూపాయలు అమ్మటం లేదు. ఏం కోపం కదా.
చేనుకు వచ్చి కూడా నాకు 50 ఎకరాల భూమి ఉంది, నీకు వచ్చి చూపిస్తా. ఎకరాలు ఉందా? నాకు 50 ఎకరాల కూడా ఉంది, కానీ నేను కొట్టుకున్న సగం కొట్టగా సగం పీడో ఏడో అయింది, మా పిల్లలతో మాటినాక ఏదో అయింది, కానీ నువ్వు వచ్చి కూడా చూడు. మాక్కడ ఏముంటుంది, చేసినాక జరన్నా పొలం చేయాలి. మీరు మొత్తం ఏమి లేదు ఇప్పుడు అంతా అతనికి అంటే మేము అంత చెట్లు పట్టుకొని పోవాలా? ఇప్పుడు మాకు మొన్న యాసంఖ్య నేలే కదా, యాసంఖ్య కూడా తప్పుతుంది. మళ్ళీ మొన్న పెడితే 40,000, నిన్న పెడితే 40,000, 40 80,000 పెడితే 80,000 ఒడ్లు కూడా కావు వాడ. 80,000 ఒడ్లు కావు. సంచికి సంచి ₹1,00,000 ₹1,000 ఒకటి అమ్ముతా 80,000 కావు. కష్టపడి నేత్రి పాకులు మళ్ళీ ఇప్పుడు పోయి మేము బాపాడికి అన్నీ వండుకున్నారు పందులకు. పందులు వచ్చేసి ఎంత తింటాయి, మేము పోయి చూ అనుకుంటూ ఉండాలి తెలంగాణ. మాకేముండదు. అప్పుడు రాజశేఖర రెడ్డి పాలన బాగుండేదా అప్పట్లో? మాకు అప్పుడు అది ఎక్కడున్నా మనకు మాకైతే రైతు బంధు చేస్తుండే, మాకు సాయం ఉండే, మందు కాడికన్నా అయిపోతుండే, కూలి మంది మనం చేడుకున్నా అని మందుకైతే అవుతుండే. మళ్ళీ మాకు మా దీంట్లో కూడా మాకు ఇది వస్తుండే, ఏమన్నా సాయం అవుతుండే. మరి అది లేదు ఇది లేదు, మీరు అన్ని నువ్వు చూసుకోండి మేము అన్ని చేస్తామని ఆడేళ్ళకి బస్సు ఇస్తే ఆడేళ్ళకు జాడతాన్ని బస్సు సిటీ మీదకి వెళ్ళి కూర్చొని పెడుతున్నారు. ఒక్క మొగోళ్ళు అన్నాడు మాట్లాడతా మొత్తం కూడా మళ్ళా కింద కూడా ఆడేళ్ళేస్తారు గెలుస్తాడు. మొగోళ్ళ బుల్లి చేస్తే అయిపోయా. అంటే ఇప్పుడు మగోళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలంట బస్సు, మగోళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలి, లేకపోతే మొత్తం మటరే. నేను మొత్తం అడిగినామా మేము బస్ కిరాయి బంద్ అంటే అడిగినామా మీకు? మేమైతే అడిగాను. బస్సుల కోసం వేసినా దేనికోసం వేసిన ఓటు ఎవరికి? మేము ముందర మంచిగా చేస్తాను అది ఇస్తా 4,000 పింఛన్ ఇస్తా 5,000 పింఛన్ ఇస్తా, మీకు ముందర రైతులు చేస్తా అంటే మన రేవంత్ రెడ్డి మా 5-6 ఏళ్ళు మన కోడంగల్ మన జిల్లా పాలుగా మనతుంటే ఇంకా మూతపరి మనకి ఎక్కువ ఉంటుంది, ఢిల్లీలో మన పేరు ఉంటుంది అంటే చెప్పి వేసినాం. మళ్ళీ ఈ నడమ వచ్చి నీకు తలకాలు ఇట్లా వేస్తా మేమేం చెప్పు. ఇప్పుడు ఇంత ముసలి ఒక అడవిలో కూర్చోమని, బస్సులో నెక్కితే కూర్చోమని ఏం చేస్తున్నారు? బస్సులు క్యాన్సిల్ చేయమంటాం అంతే. బస్సులు క్యాన్సిల్ చేయాలి, బస్సులు క్యాన్సిల్ అన్న చేయకు, ఇంకా పెంచుకో మాకేముంటది, మేము వస్తాం. పరిపాలన అయితే బాగాలేదంటావు? మాకు బాగాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలన బాగుంటుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన ఉందా, రేవంత్ రెడ్డి? చంద్రబాబు పరిపాలన మేము కేర్ చేయలేం. చంద్రబాబు పరిపాలన కేర్ చేయలేం. మాను వాడు కరెంటు బిల్లు అవి పెంచితే గడ్డి కొట్టినాం మేము. అప్పుడు కరెంటు వాళ్ళ కాడ నుంచి చెట్ల గడ్డి కొట్టినాం. ఈడ కాదు చేనులకన్నా వచ్చి సాతాలు రెడ్డి చెప్పితే ఆయన బజాయించి తోలిచ్చినాం కరెంట్ వాళ్ళని. వాళ్ళు ఇడికి వస్తే కూడా మళ్ళీ మేము ఎవరినో పోయినాము, కాల్లో ఏళ్ళలో మొక్కినాము, బయటికి పడ్డాం. మాకు కేసులు పెట్టు సార్ తాగింటి మాకు ఏమైందో ఏం కథనో వచ్చి ఇప్పితే మాకు అలా ఇది అయిపోయింది, మేము ఇట్లా పడ్డామని చెప్పినాం. పోయినాం డోంగ్ చేసినాం, బయటికి పడ్డాం. మేము డోంగ్ చేసినాం, బయట పడ్డాం. ఇప్పుడు ఇట్లాగే అట్లా చేస్తే ఇట్లా నాకు రాజశేఖర రెడ్డి పాలన చెప్తున్నాం కదా. మేము అడగందే రైతు బంధు ఇచ్చిండు, అడగనివే పింఛన్ 2016 చేసిండు, అడగనివే నీళ్ళు ఆడేళ్ళు. ఇప్పుడు కొంతమంది ఏరి గుద్ద అడుగుతలేరు మా ఊళ్ళో, మందుల సంగతి చెప్పాను. ఏరికి ఇట్లా గుద్ద వంగితే అది ఉడుతున్నారు రప్ప గుద్ద ఇట్లా దింపుగా పోటు బాగా ఏరికి గుద్ద ఇట్లా రప్ప ఉడుతున్నది. నాపా నీకు అందరికి ఉండదు, మాకు అంత లేదా, మా మందికి అడగనికే ఏం లేదు. బస్సు తీసేయమంటే ఇప్పుడు అంతే, బస్సు అన్న తీసేసుకోక ఇంకా 4 బస్సులు ఎక్కేసుకోక మేమేంటి తీసేమందు. మరి మేమేం చేద్దాం? 7 కోట్లు వస్తే మేము ఆమె ఇమ్మన్నామా, నీకు బస్సు ఇమ్మన్నామా? అడిగినామా? మేము అడిగితే చెప్పాలి, నీకు బస్సు పీరి చెప్ప, నువ్వు ఇది చెప్ప అని అడిగినామా? అడగని వాడిని ఇచ్చుకొని నీవు చేసుకొని మందిని అడుగుంటావా? అయినా ఇట్లా సాగుకాలరు అడుగుంటే మోటార్ కొడితే మేము ఇట్లా తోటికి అడుగుతున్నాం. మరి గదే ఉండదు, అడగరాదు అంటారు. ఇప్పుడు మా సేన ఇప్పుడు లక్ష పెట్టినాము, ఇప్పుడు 10 సంతులు నిన్న 10 సంతులు అవి అన్నీ అట్లా ఉంటాయి. అడగరాదు అంటే అడిగితే ఏం చేయరు, అడగకుండా ఏం చేయరు. సరే అయితే కేసీఆర్ రావాలంటావు మళ్ళీ ఈసారి? వాడు రానన్నా రాకపోయినా ఒక్కొక్క మాకు అది అవసరమే. వాడు నసీం మంచిగా ఉంటే వస్తాడు, వాడు తండ్రికి బొచ్చిప్పలా ఉండే అనుకో వస్తాడు. నువ్వేమనుకుంటున్నావు చెప్పరాదు? ఎవరికి? నేనేమనుకుంటున్నా రావాలనుకుంటున్నా, రేవంత్ రెడ్డి రావాలనుకుంటున్నావా? ఎవరికి?
గెలిచేది నెక్స్ట్ నువ్వు 5 ఏళ్ళ నాడికి నేను అడుగు ఇంకా 4 ఏళ్ళు ఉండదు 4 ఏళ్ళ నాడు తీపోతే చెప్పమంటావు 4 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ నాడు రా నేను నిన్నుంటా మాట్లాడతా